దేవుని మాటలు వినుట కొరకు సిద్ధపడతాం. సమయములు గలతీయులకు రాసిన పత్రిక రాత్రి చదువుకున్న సందర్భాన్ని కొంచెం ముందుకు సాగుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. 13వ వచనం. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. దేవుడి మాట మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమె కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని కొంత సమయము శ్రద్ధగా విందాం. ఇక్కడ చెప్పబడినటువంటి సందర్భాన్ని రాత్రికాల సమయంలో కొంత బాగా మనం ధ్యానించుకున్నాం. మరలా ఈ సమయంలో కొద్ది విషయాలు జాగ్రత్తగా ధ్యానించుకుందాం. అక్కడ తెలపబడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు లోబడి ఉండండి, ఒకనికొకడుకు దాసులై ఉండండి. కొంచెం సౌండ్ పెట్టేసి మైకుడు పెట్టి కొంచెం. ఈ స్వాతంత్ర్యమును ఏం చేసుకోకూడదంట? శరీర క్రియలకు హేతువు చేసుకొనక. ఎలాగా, ఏమిటి అనే దాని గురించి మనం కొంచెము జాగ్రత్తగా లోతుగా వెళ్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం రాత్రి చదువుకున్నాం, అక్కడ ఆపుకున్నాం. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఇక్కడ స్వతంత్రులమని మీరు అనుకుంటున్నారు కాబట్టి, స్వతంత్రులైన మనము ఈ స్వాతంత్ర్యమును చెడు పనులు చేయటానికి ఉపయోగించొద్దు అని రాయబడింది. ఇక్కడ ఈ స్వాతంత్ర్యమును దుష్టత్వమును కప్పిపెట్టుటకు వినియోగించక అన్నాడు. ఇప్పుడు మనము ఎక్కడి నుంచి బయటకు వచ్చామని చెప్పాను పోయిన రాత్రి? మనము దుష్టత్వములో నుంచి బయటకు వచ్చాం. దుష్ట యుగములో నుండి, ప్రస్తుత కాలపు దుష్ట యుగములో నుండి పిలవబడిన వారు అని రాయబడింది. దుష్ట యుగములో నుండి బయటకు వచ్చిన మనము ఇప్పుడు స్వతంత్రులుగా ఉన్నటువంటి మనము ఈ స్వాతంత్రాన్ని మరలా దుష్టత్వాన్ని చేయటానికి ఉపయోగించుకోకూడదు. మరలా దుష్టత్వపు పనులు చేయటానికి ఈ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోకూడదు. ఎలాగంటే మీకు బాగా అర్థం కావటానికి ఒక విషయాన్ని మీరు బాగా ఆలోచించినప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు మనం, బానిసత్వం అనే మాట చెప్పాను మీకు, బానిసలుగా ఉన్నప్పుడు, దాసులుగా ఉన్నప్పుడు, అప్పుడు మనము ఒకలకు బానిసలుగా ఉన్నాం. ఇప్పుడు బానిసత్వంలో నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ కట్ల నుంచి విడిపించబడ్డాం. విడిపించబడినటువంటి మనము, బాగా విడిపించబడిన మనము మరలా ఆ యొక్క బంధకాలలోనికి వెళ్ళకూడదంట. ఎలాగంటే బైబిల్ గ్రంథంలో మనకు తెలపబడిన విధముగా, నిన్ను బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనందరం స్వతంత్రులమే. బాగా ఆలోచించండి, స్వతంత్రులమే. స్వతంత్రులుగా ఉన్న మనము ఈ స్వాతంత్ర్యమును చెడు పనులు చేయడానికి ఉపయోగించుకోకూడదు. ఈ స్వాతంత్ర్యంని దేనికి ఉపయోగించుకోకూడదు? చెడు పనులు చేయటానికి ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, మన ఇష్టం వచ్చినట్టుగా చేద్దామని భారతదేశంలో జీవిస్తున్నటువంటి మనము, భారతదేశం యొక్క రాజ్యాంగం ఒకటి ఉంది. భారతదేశంలో రాజ్యాంగం అనేది ఒకటి ఉంది.
ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ప్రతిదీ రాజ్యాంగానికి లోబడే జీవించాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇష్టం వచ్చినట్టు చేయటానికి ఉపయోగించుకుంటున్నాము. కారణం ఏమిటి? కారణం ఏందమ్మా చెప్పండి? ఎందుకని అలా ఉపయోగించుకుంటున్నాం? కారణం తెలియాలి కదా. కారణం తెలియకుండా మీరు ఉపయోగించరు కదా. ఇప్పుడు భారతదేశము సంప్రదాయ పద్ధతుల ప్రకారము, రాజ్యాంగం ప్రకారము ఒక పద్ధతి ఏమిటంటే స్త్రీలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చెయ్యాలి. అంతే కదమ్మా. అంతకంటే తక్కువ వయసులో చేస్తే అది ఏమవుతుంది? భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రకారం నేరం, తప్పు. ఇప్పుడు తక్కువ వయసులో ఎందుకు చేస్తున్నారు? ఇది చెబితే కానీ మీకు అది అర్థం కాదు. ఏందమ్మా? చెప్పిన మాట వినకపోవటం వల్ల చేస్తున్నారు. ఇక రెండోది, వాళ్ళ ఇష్టానుసారంగా ఉండటం వల్ల చేస్తున్నారు. తల్లిదండ్రులకు బాగా ఆలోచించండి. ఇక్కడ చెప్పిన మాట వింటున్నారు, అయినా ఎందుకు చేస్తున్నారు? చెప్పిన మాట అంటున్నారు, ఆయన ఎందుకు చేస్తున్నారు? బాగానండి. దేశంలో ఉన్న పరిస్థితులు కరెక్ట్గా లేవు కనుక భయంతో చేసేస్తున్నారు. రాజ్యాంగం ఉంది అందరికీ. ఎవరు పిల్లలు తప్పుటోళ్ళని కాదు నేను చెప్పేది, పిల్లలు పర్ఫెక్టే, కానీ పరిస్థితులు బాగలేవు. పెళ్లి చేస్తే సగం భారం తగ్గిపోతుందని భయంతో చేసేస్తున్నారు. అంత భయం ఎందుకు? స్వతంత్ర దేశమే కదా. మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు, మీ అందరికీ తెలిసే తెలియదు. అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడి రోడ్డు మీద ఏ భయం లేకుండా నడిచిపోతుందో అప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో వెళ్ళినా ఎవరు ఏమనరు, అంత పర్ఫెక్ట్గా ఉండాలంట దేశం. అర్థమవుతుందా? ఎవరు ఏమనరు అంటే ప్రతి వారు ఎలా భావిస్తున్నారు? అదే భారతీయులందరూ నా సహోదరి. నిన్నే కదమ్మా ప్రతిజ్ఞ చేసి వచ్చారు పోయి, అసలు గుర్తుందే లేదా పాపం. అందరిని ఎలా భావించాలి? సహోదరులుగా భావిస్తే పక్కన వాళ్ళకు ద్వేషం, కీడు చేయాలన్న ఉద్దేశం ఎవరికి రాదు. కాబట్టి భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారము నీవు నడి రోడ్డు మీద ఒంటరిగా కూర్చున్నా నీకే ఇబ్బంది కలగదంతే. అది భారతదేశ పద్ధతి ప్రకారం. కానీ ఇప్పుడు పద్ధతి కరెక్ట్గా ఉంది కానీ పరిస్థితులు బాగలేవు అంటున్నారు. అంటే రాజ్యాంగాన్ని ఏమవుతున్నారు? తృణీకరించారు, వ్యతిరేకించారు, పట్టించుకోవట్లేదు. ఎవరికి కూడా రాజ్యాంగం తెలియదు ఈరోజు, ఎవరికి కూడా తెలియదు. భయం, ఆ భయంతో ఎవరో ఒకరికి ఇచ్చేస్తే సగం బాధ తప్పిపోద్దులని అంట. ఇప్పుడు నువ్వు బాగానండి, నీవు తెలిసి ఏం చేస్తున్నావు? తెలిసి ఏం చేస్తున్నావు? ఇప్పుడేం మీకు బైబిల్ చెప్పలేదు కదా. తెలిసి తప్పు చేస్తున్నావు, తెలియకుండా తప్పు చేస్తున్నావా? ఇప్పుడు ఎవరైనా పోలీసు వాళ్ళకు చెబితే కేసు అవుద్దేమని ఒక భయంతో తప్పు చేస్తున్నావు అంతే. ఇది తప్పని నీకు కూడా మరి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆమేన్. దేశం కరెక్ట్గా లేదు కాబట్టి నేను ఇలా చేయొచ్చు. అదే కరెక్ట్గా ఉంటే అదేవిధంగా ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఈ స్వాతంత్రాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నారంట వీళ్ళు? ఇక్కడ ఇప్పుడు స్వాతంత్రం ఉంది కదా, ఈ స్వాతంత్రాన్ని దేన్ని ఉపయోగించుకుంటున్నారు? తప్పు చేయడానికి ఉపయోగించుకుంటున్నారు ఈ స్వాతంత్రాన్ని. అవునా కాదా? ఇంతకుముందు అయితే బాల్య వివాహాలు చేయటం తప్పు, నేరము, ఇలా చేస్తే బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏమైనా కొడతారన్న ఒక భయం ఉంది. ఇప్పుడు భయం లేదు, స్వతంత్రము, నిన్ను ఎవరు అడిగే వాళ్ళు లేడు. అయినా ఈ స్వతంత్రాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నారు? తప్పు చెయ్యటానికి. అంతే కదా. నా బిడ్డ
నా ఇష్టం అడగటానికి మీరెవరు? అంతేనా కాదా? ఇది స్వతంత్రమే, నీ ఇష్టమే. కానీ దీనికి ఒక రూల్ ఉంది కదా, ఈ దేశానికి ఒక కట్టుబాటు ఉంది కదా, ఈ దేశానికి ఒక పద్ధతి ఉంది కదా, ఈ దేశానికి ఒక విలువలు ఉన్నాయి కదా. నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి నువ్వు ఈ దేశంలో ఉండకూడదు. ఇంకా అదే విధముగా వచ్చిన స్వతంత్రాన్ని తప్పు చేయడానికి ఉపయోగించుకుంటున్నాడు. ఉద్యోగానికి పోయినాడు ఏమంటాడు? నా ఆఫీసు నా ఇష్టం. అంతే కదా, ఇది నా ఆఫీసు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, ఇది నా యొక్క ఏరియా, నా ఇష్టం. మరి ఇక నీకు నీ ఇష్టం అనటానికి కారణం ఏంటంటే ఆ రాజ్యాంగం ప్రకారం నీకు ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం మాత్రం రాజ్యాంగం ప్రకారం తీసుకున్నావు, పనులు మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ఇది తప్పు. ఒక పోలీస్ అధికారి ఉన్నారు అన్యాయాన్ని అరికట్టడానికి, ఒక డాక్టర్ ఉన్నారు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు వైద్యం చేయటానికి. బాగానండి, వీళ్ళకు పన్నులు కూడా చెల్లిస్తున్నాం. మనం అగ్గిపెట్టి కొన్నా, కొవ్వొత్తి కొన్నా, గుండు పిండి కొన్నా కూడా ఒక పన్ను చెల్లిస్తున్నాం. మీకు తెలుసో తెలియదు. అది తయారయ్యేది 50 పైసలు అయితే 2 రూపాయలు దేనికంటే ట్యాక్స్. అగ్గిపెట్టె తయారయ్యేది 50 పైసలు 25 పైసలు అవుతుంది. దానికి 2 రూపాయలు దేనికంటే రవాణా ఛార్జెస్ 50 పైసలు అంటాడు, ట్యాక్సీ, జిఎస్టీ అని, ఎస్జిఎస్టీ అని, ఇవన్నీ ట్యాక్సీలు కడుతుంటాం. ఈ ట్యాక్సీ దేనికి కడతామంటే మా సేఫ్టీ చూడటానికి మేము పోలీసు వాళ్ళను తయారు చేసుకున్నాం, వాళ్ళకి జీతం ఇచ్చి మరి మేము పెట్టుకున్నాం. మనం జీతం ఇచ్చి వాళ్ళని పెంచుకుంటున్నాం, మన కాపలా గాయాలని. రక్షక భటులు, మనం వాళ్ళు రక్షించాలని వారు. ఇక్కడ న్యాయానికి విలువ లేదు. ఏంటంటే నా స్టేషన్ నా ఇష్టం అడగటానికి నువ్వెవరు? నువ్వేం కట్టించిన స్టేషన్? ఎవరన్నా అడుగుతున్నా? నువ్వు స్టేషన్ ఏం కట్టిలా. ఈ స్టేషన్ కట్టడానికి ప్రతి ఇటుక రాయి కూడక, ప్రతి సిమెంట్ కూడక మేము కష్టపడి ఇచ్చినటువంటి సొమ్ములో నుంచే నువ్వు కట్టించావని అడగాలి. అలా అడిగితే ఎక్కడ నా తప్పు బయటపడుద్దా నువ్వు కూడా కవర్ చేసుకుని వెళ్ళిపోతున్నావు. అడిగేవాళ్ళు లేడు. నువ్వు కరెక్ట్గా ఉంటే ఎవడి దగ్గర కూడా నువ్వు తల వంచాల్సిన పని లేదు. రూల్స్ ఉంటాయి కొన్ని, ఆ రూల్ ప్రకారం వెళ్ళిపోతే ఎవరికాడ తల వంచాల్సిన పని లేదు. ఇప్పుడు రూల్ తప్పినోడు అంతా కూడా లంచానికి అలవాటు పడిపోయాడు, రూల్ తప్పినోడు అంతా పాపానికి అలవాటు పడిపోయాడు. అందుకే చెప్తున్నాను, స్వతంత్రం ఉంది. ఈ స్వాతంత్రాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నాడు? తప్పు చేయడానికి ఉపయోగించుకుంటున్నాడు, అంతే కదా. లంచం తీసుకుంటున్నాడు, నువ్వెందుకు లంచం తీసుకుంటే నా ఇష్టం. అంతకుముందు వాడి ఇష్టం అని ఉందా? అంతకుముందు నా ఇష్టం అంటే బ్రిటిషుడు మెడ మీద కాలు పెట్టి వంచేస్తాడు. అంతకుముందు నా ఇష్టం అంటే కొరడాలు తీసుకొని కొట్టేస్తాడు. అంతకుముందు నేను 8 గంటలకు ఆఫీస్కి పోతాను, 3 గంటలకు వస్తానంటే కాళ్ళు ఎరగనూగుతాడు. అవునా కదా? ఇప్పుడు నీ ఇష్టం. నెలకు 1,00,000 రూపాయలు నూగుతున్నావు, నెలకు 50,000 నూగుతున్నావు, నెలకు 70,000 నూగుతున్నావు, బుద్ధి పుట్టినప్పుడు పోతున్నావు, బుద్ధి పుట్టినప్పుడు వస్తున్నావు. అడిగేవాళ్ళు లేడు. నువ్వు కరెక్ట్గా పని ఎందుకు చేయట్లేదని ఎవరైనా అడుగుతున్నాడా? కరెక్ట్గా పని చేయటం లేదని అడిగితే తప్పు. 10 గంటలకు హాస్పిటల్లోకి పేషెంట్ని తీసుకొని వెళితే 12 గంటలకు కూడా డాక్టర్ రాడు. ఏంటంటే నాకు మీటింగ్స్ ఉంది. ఏం మీటింగ్? నీ మీటింగు ఏమైనా మనిషి చచ్చిపోయినప్పుడు నీకు మీటింగ్ ముఖ్యమా? అసలు మేము ఈ యొక్క ఎంబీబీఎస్ చేసి నిన్ను నెలకు 2 లక్షల రూపాయలు జీతం ఇచ్చి ఎందుకు ఈ హాస్పిటల్లో పెట్టుకున్నాం? మాకు సేవ చేయాలనేగా. గవర్నమెంట్ వస్తుందంటారు శాలరీ, గవర్నమెంట్ కాడ నుంచి వస్తున్నాయి డబ్బులు. అవును, మరి మాకు సేవ చేయటానికే కదా. మరి నువ్వు 10ంటికి రానవలసినోడు 12ంటికి ఎందుకు వస్తున్నావు? కంప్లైంట్ రాసి వాడి మీద ఒక కంప్లైంట్ ఇద్దామంటే భయం నీకు. ఎందుకంటే మనకెందుకులే అనుకున్నది కాబట్టి భారతదేశం సంకనాకిపోతుంది ఈరోజు. ప్రతివాడు నాకెందుకు అనుకుంటున్నాడు కాబట్టి భారతదేశం సర్వనాశనం అయిపోయింది. ఏ రోజైనా మీకు అర్థం కావటానికి చెప్తాను, ఏమనుకోవద్దు. ఈ దేశం ఒక కుటుంబం అనుకుందాం. భార్య భర్త తగలబడిపోతుంటే నాకెందుకు నోరుకుంటుందా? మరి ఎందుకు పడుచుకుంటుంది? భర్త కాబట్టి. భర్త చెడిపోతే పిల్లలు పాడైపోతారు, కుటుంబము చెల్లాచెదరైపోద్ది. మరి దేశంలో నాయకులు చెడిపోతే దేశము కూడా చెల్లాచెదరైపోద్ది అని ఎవరికన్నా ఉందా? అడిగే హక్కు లేదు. అడిగితే తప్పు అంట. ఎవరు చెప్పాడు? నువ్వు కరెక్ట్గా వెళితే న్యాయం జరగటానికి ఎన్నో రోజులు వస్తుంది.
ఎంతోమంది కష్టపడి ప్రాణాలు త్యాగం చేసి తీసుకొచ్చిన స్వతంత్రాన్ని నువ్వు సంపాదించుకోవటానికి, కూడబెట్టుకోవటానికి ఉపయోగించుకుంటుంటే దేశమాత ఏడుస్తుందని చెప్తారు చాలామంది. ఇది అర్థమైంది కదా మీకు? అర్థమైంది అందరికీ? నేనేం పెద్ద స్పీచ్ ఏం చెప్పలేదు, కానీ అర్థమవుతాడు చెప్పినాను కదా. ఇప్పుడు 18 సంవత్సరాల లోపున్న నీ బిడ్డకు నువ్వు పెళ్లి చేయటం తప్ప కాదా? ఇప్పుడు చెప్పండి, తప్ప కాదా? తప్పు కాదు. ఎందుకు కాదు? లోకం బాగుంటే నేను ఎందుకు చేస్తానయ్యా? అర్థమవుతుందా? బడికి పోతే బడి చెప్పేటువంటి టీచర్తో భయం, ఏడ బిడ్డను పాడు చేస్తాడు అని. గుడికి వెళితే గుడిలో సేవ చేస్తున్నటువంటి పూజారితో భయం, ఎక్కడ పిల్లల మీద లేనిపోయి నిందలేస్తాడేమని. హాస్పిటల్కి వెళితే వైద్యం చేస్తున్న డాక్టర్తో భయం, వైద్యం అని చెప్పి ఎక్కడ చెరిపేస్తాడోనని. అందుకనే తలకాయ నొప్పి తగ్గిపోవటానికి ఎవరొకరికి ఇచ్చి అంటగడితే సగం భారం తగ్గిపోద్ది. ఇప్పుడు తప్పు అని నువ్వు తెలిసి కూడా తప్పును కరెక్ట్గా చేయటానికి గల కారణం ఏంటంటే కరెక్ట్గా లేదు, పరిస్థితులు ఉన్నాయా? చెప్పనమ్మా. ఇప్పుడు నీ కోరికలు నెరవేర్చుకోవటానికి నీవు రూల్స్ను మార్చేస్తున్నావు ఈరోజు, అవును కదా? 8 గంటలకు స్కూలుకు రావాల్సిన టీచరు 11 గంటలకు వస్తాడు. ఏంది ముందు రాలేదంటే మాకు ఇన్ని పనులు నువ్వు ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? నువ్వు మానుకుంటే కరెక్ట్ వస్తాడుగా ఉద్యోగానికి. నా పిల్లలను చూసుకోవాలి, నా భార్యను చూసుకోవాలంటే అన్ని చూసుకొని ఇంటికాడే ఉండు, ఉద్యోగం రిజైన్ చేసి ఉండు. ఇంకొకడన్న వచ్చి కనీసం నీ ఊరికి బాగు చేస్తాడు. నీకు ఉద్యోగం ఇచ్చేది దేనికి? ఉద్యోగం ఇచ్చింది దేనికి? పిల్లలను బాగా చూసుకోవాలని టీచర్లాగా వచ్చి, నువ్వు వచ్చి ఫోను మాట్లాడుకోవటానికి కాదు, నువ్వు వచ్చి లేనిపోని వ్యవహారాలు వేయటానికి కాదు. అడిగేవాళ్ళు లేకపోతే చేసేవాడు ఏ వేషాలని వేస్తాడు. ఇప్పుడు నీకు ఉద్యోగం వద్దు కాబట్టి కదా నువ్వు ఎకసకాలు నూకుతున్నావు. అదే ఉద్యోగం అనుకుని ఇంటికాడ కూర్చొని ఎకసకాలు నూకు కుదురుద్దా? ఎందుకని చెప్పండి, ఎందుకు కుదరదమ్మా? ఉద్యోగం లేకపోతే నెలొచ్చేలోపు జీతం రాదు కనుక, జీతం రాకపోతే ఏం తింటాడు? గడ్డి తింటాడా? ఈ నెలొచ్చేలోపు జీతం అవుతుంది కాబట్టి ఈ దేశాలు వేస్తున్నాడు. అదే జీతం కట్ చేస్తే పిల్లలు 10 మంది ఉన్నారు, 10 మంది కరెక్ట్గా చదివితే నీకు నెలొచ్చేలోపు 50,000 ఇస్తానంటే సచ్చినట్టు చెబుతాడు బడి. వాడిని పట్టించుకోవాలా? వాడు పాడుకోడు పోతున్నాడు, వాడు పాడుకోడు వస్తున్నాడు. కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాల్లో ఏం చెప్పారంటే నీవు చెప్పిన దానికే కూలి అంటున్నారు అంతే. నీ హాస్పిటల్కి ఒక పేషెంట్ వచ్చాడు, పేషెంట్ని చంపేసావు కాబట్టి ₹1 కూడా నీకు కట్టడంతే. ఇంతవరకు నేను ట్రీట్మెంట్ చేశానంటే నువ్వు ట్రీట్మెంట్ చేతగానోడికి నీకెందుకు ఫీజు కట్టాలి? కొన్ని ప్రభుత్వాలు ఏం చేశాయో తెలుసా? హాస్పిటల్లో పేషెంట్ చచ్చిపోతే అంతవరకు జరిగిన ట్రీట్మెంట్కి ₹1 కూడా కట్టాల్సిన పని లేదంట. నువ్వు చేతగానోడివి, నీకెందుకు డబ్బులు కట్టాలి? కనీసం ఒక స్కూల్లో టీచర్ ఉంటే ఆ పిల్లలు పాడైపోతున్నంటే నువ్వు కరెక్ట్గా విద్య చెప్పట్లే, అందుకే వాళ్ళు పాడైపోయారు, నీకెందుకు ఉద్యోగము? అందుకని మన భారతదేశం ఎలా మారిపోయిందంటే మరలా ప్రతిదీ ప్రైవేట్ పరం అని చెప్పేస్తుంది. ఎందుకు చెప్పండి అమ్మా? గవర్నమెంట్ స్కూల్లో చదువు రాలేదని కదా ప్రైవేట్ స్కూల్లో చేర్పించావు. ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తారు తెలుసా? బడి చెబితేనే జీతం, లేకపోతే లేదు. అవును మరి మరి నువ్వు బడి చెబితేనే జీతం. నీకు పొద్దున్నే 9 గంటలకు రావాలి, మధ్యాహ్నం 5 గంటలకు దాకా వెళ్ళి ఉండాలి. మధ్యలో నీకు ఫోన్ వచ్చినా గీనొచ్చినా పక్కకు నొక్కకపోతే నీ జీతం కట్టు, అవును కదా? అలా కరెక్ట్ కండిషన్ పెడితే నాయకులు నచ్చరేలకు రివర్స్ అయ్యి దిప్పింగ్ ఒకరిని తిరగద్దామంట. 7 జీవితాలే సర్వనాశనం అవుతాయి, నీకు అర్థం కాదు. ఇంకొన్ని రోజులు పోతే, ఇప్పటికే సగం సంకనం అయిపోయింది భారతదేశము, ఇంకొన్ని రోజులు పోతే పూర్తిగా పోద్ది. అర్థమైందే? ప్రతిదీ ప్రైవేట్ పరం అయిపోయింది. ఇక నేను పట్టించుకునే దిక్కుండరు, ఇంకా నేను పట్టించుకునే దిక్కుండరు ఎవరు కూడా. ఆ రోజు మరలా బానిసలయ్యే రోజు దగ్గరలో పడింది. అమ్మేశారు, దేశాన్ని తాకట్టు పెట్టేశారు. వాడు వచ్చి పెత్తనం చేసే రోజులు దగ్గర పడ్డాయి.
అదే మీకు అర్థం కావడానికి ఇదంతా చెప్పాను. దేశం గురించి నేను ఇప్పుడు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పాలి అర్థం కావటానికి. 18 సంవత్సరాల లోపు పిల్లకు నువ్వు ఎందుకు పెళ్లి చేస్తున్నావు అంటే పరిస్థితులు బాగలేవు కాబట్టి నేను చేశాను. తప్పు ఎవరి మీద నెట్టేసినావు? పరిస్థితుల మీద నెట్టేసినావు. పరిస్థితులు ఎందుకు బాగలేవు అంటే దేశంలో పరిపాలన కరెక్ట్గా లేదు కాబట్టి పరిస్థితులు బాగలేవు. దేశంలో ఎందుకు లేదంటే ఒంటరి మహిళ బస్టాండ్లో 11 గంటలకు కూర్చుంటే బస్టాండ్ కాడ ఉండవలసినటువంటి పోలీసు వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు? శుభ్రంగా పండుకొని నిద్రపోతున్నారు. అందుకే మీదికి దొంగలు వచ్చి ఏమైనా అత్యాచారం చేసి పంపించి, అదే నువ్వు కరెక్ట్గా డ్యూటీ చేస్తే అంటే ఇక్కడ ఏం జరిగింది? కరెక్ట్గా నువ్వు లేవు, కరెక్ట్గా దేశం లేదు కనుక ప్రజలు తప్పులు చేయడానికి రెడీ అయిపోయారు. అదే కరెక్ట్గా ఉంటే తప్పు రన్న చేస్తాడా? ఇప్పుడు ఎందుకెంత పరిస్థితి వచ్చిందంటే ఈ స్వాతంత్రమును దేనికి ఉపయోగించుకుంటున్నారు? తప్పులు చేయటానికి ఉపయోగించుకుంటున్నారు స్వాతంత్రం. ఇంతకుముందు రోజులు ఉన్నాయి, మీకు తెలిసే తెలియదు. ఒక 60-70 సంవత్సరాల క్రితంలోనే పోతే స్త్రీలు బయట తిరిగేవాళ్ళు కాదు, ఇళ్లలోనే కూర్చుండేవాళ్ళు. భర్తే బయటకు వచ్చేవాళ్ళు. కనీసం ఎవరైనా పురుషులు వచ్చినా మాట్లాడటానికి వాళ్ళు లేదు. అప్పుడు ఏమన్నారంటే కుక్కిన పేనుల్లాగా మమ్మల్ని వంటింట్లో బండికారు, మాకేం తెలుస్తుంది అన్నారు. ఓకేలే పాపం ఇలా ఉంచడం ఎందుకులే, తీసుకెళ్ళేసి స్వతంత్రం ఇద్దామంటే స్వతంత్రం ఇచ్చాక నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు కాబే దేశాల మీద. కట్టుకున్న భర్త లేదు, కడుపును పుట్టిన బిడ్డలు లేరు, ఎవరు కనపడితే వాడితో వెళ్ళిపోతున్నావుగా. ఇప్పుడు స్వతంత్రం ఇచ్చి తప్పు చేసినట్టేగా. అందరు అలా కాదంటే అందరు అలానో కొందరు ఇలానో కాదు, ఒకడు పొరపాటు చేశాడు కనుక అందరి మీదకి వచ్చింది నింద. అదే నువ్వు అలాగనే కరెక్ట్గా ఇంట్లో ఉంటే పిల్లలు కరెక్ట్గా ఉండేవాళ్ళుగా. అలాగ నువ్వు కరెక్ట్గా ఇంట్లో కాదు బయట పెట్టుకుంటే అలాగనే ఉంటే నీ భర్తకు నీ గురించి టెన్షన్ ఉండేది కాదుగా. అలాగనే నువ్వు ఉంటే పారంబోకుడు పలికి మాలినోడుతూ నువ్వు తిరిగేవాడివి కాదుగా. స్వతంత్రాన్ని నాకు స్వేచ్ఛ కావాలనుకున్న స్వేచ్ఛలో పాపం చేసేస్తున్నారు ఈరోజు. అవునుగా. నీకెందుకు ఫోన్ అంటే ఏం ఫోన్ మాట్లాడకూడదని ఫోన్ చేతికి ఇచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చేది తిరుగుతున్నావు. మరి ఏంది ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. మరి ఆ రోజులే బాగున్నాయి అంటున్నారు కొంతమంది. ఎందుకు? ఇంట్లో పుచ్చిన ఆడబిడ్డ తండ్రి ఏ పిల్లోని తీసుకొచ్చి చూపెడితే ఆ పిల్లోని పెళ్లి చేసుకుని, ఎందుకంటే ఏంది తెలియదు కదా పాపం అప్పటిదాకా. ఇప్పుడు అన్నీ తెలుసు కదా, అంతా తెలుసు. నా ఇష్టం వచ్చినోని చేసుకుంటా అంటున్నావు. తర్వాత ఏడ్చేది నువ్వే. 20 సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రులకు నిన్ను ఎవరి చేతులు పెట్టాలో తెలియదా? మీరేమనుకుంటారు? నా సుఖం చూడరే, నా సంతోషం చూడరే, మీ ఇష్టానికి నన్ను ఆడేస్తున్నారంటే నువ్వు 3 రోజులే నీ సుఖము, 3 రోజులే. తర్వాత జీవితాంతము ఆ తల్లిదండ్రులు ఏడవాలి నీ గురించి. బియ్యం లేకపోతే ఫోన్ చేస్తావు, పచ్చళ్ళు లేకపోతే ఫోన్ చేస్తావు, నూనె లేకపోతే ఫోన్ చేస్తావు, కూరగాయలు లేకపోతే ఫోన్ చేస్తావు, ఇంట్లో పని బాగా లేకపోతే ఫోన్ చేస్తావు, పని పోయిన చేత కాకపోతే ఫోన్ చేస్తావు. నిన్ను పెళ్లి చేసి వాళ్ళకి తగలబెట్టినందుకు ఏమో ఆ ఇంటికి బానిస అయిపోద్ది ఈరోజు. అదే ఆమె చెప్పినట్టుంటే మంచి ప్రయోజకులను చూసేస్తారు, ₹1 సంపాదించే వాళ్ళని చూసేస్తారు, వెనక ముందు ఆలోచించి చూసే వాళ్ళని చేస్తారు. వీడు ఖచ్చితంగా నా కూతురుని చూసుకోగలడు అన్న ధైర్యం నుంచి చేస్తాడు. కానీ నువ్వు చూసుకున్నావు, నువ్వు తెలుసా? చెట్టోకలోడు, పనికి బాడు, బాడ చేయడు, ఆడ ఏడ ఏసాలు తిరుగుతుంటాడు. ఆ కుక్కలాగా నక్కలాగా ఆ ఇంటికి గంతులేస్తాడు. సాయంకాలం ఇంటికి రాగానే భోజనం అంటే నువ్వు అని అడుగుతావు, బియ్యం లేవంటే నాకేం తెలుసు, వండితే ఉండి లేకపోతే లేదు, నేను ఏడాది కడుక్కొని తినొత్తా. మరి చేసుకున్న భార్య కటెక్కిన ఫోన్ తెస్తుంది, మా బోధం లేదు, మా కడుపుని పుట్టిన బిడ్డ కదా, కడుపు కోత తీర్చలేక దొంగ సాటుకు బియ్యం పంపిస్తుంది ఇంటికి. రేపు పొద్దున ఒక అకౌంట్లో ఒక 5,000 వేస్తా కానీ సరుకులు తెచ్చిపెట్టుకోమ్మ. ఈడు అమ్ముడుకుంటాడు తెలుసా, అందుకే నిన్ను చేసుకుంది మీ అమ్మోళ్ళు నన్ను పోషిస్తారని. నిన్ను జాకేది కాకుండా నీ కూతురుని జాకాలి, నీ కొడుకుని జాకాలి, నీ భర్తను జాకాలి, నీ ఇంటి మొత్తాన్ని జాకాలి జీవితాంతం. వాడి వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికైనా పోయి ఆడదామంటే వీడికే బాధ్యత అప్పచెప్పడానికి లేదు. భయం, మనిషి పోయి ఇంటికి పిలవటానికి కూడా భయం. అని ఇంటికి వచ్చేటప్పుడు ఏ ఏసంతో వస్తాడో, కళ్ళు నెత్తి మీద గురించి వస్తాడో, కింద కాళ్ళకు ఉండాల్సిన చెప్పులు మెల్ల వేసుకొని వస్తాడేమో, మామూలుడు కాదుగా.
అంత రేంజ్ మారిపోయినాడు కదా, ఫ్లైట్లో తిరిగేవాడు కదా, కింద తిరగడుగా. నీ పిచ్చి లోకం నీకు అర్థం కాదా? నీకు స్వతంత్రం ఇచ్చి దేనికి తప్పు ఇప్పుడు అంటున్నారు చాలామంది తల్లిదండ్రులు, పిల్లలకు స్వతంత్రం ఇచ్చి పెద్ద తప్పు చేశాం, మా జీవితాంతం వీళ్ళ కోసం ఏడవాలంటున్నారు. కడుపును పుట్టిన కుమారుల గురించి ఆలోచించరు. ఇంకా కూతురే చచ్చేదా కూతురే. కుమారులు ఏం చేయాలో, వాళ్ళ భార్యలు ఏం చేయాలో, వాళ్ళ మనవాళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ అసలు పట్టవు. వీళ్ళే ఎందుకంటే వాడు పనికి మాలినోడికి ఇచ్చి చేసుకున్నావు. నీకు నచ్చిందిగా. నీ స్వతంత్రం ఏమైంది? ఈ జీవితాంతం ఏడిపించేస్తుంది. వాడికి ఏరే పని ఏమన్నా తెలుసా మీకు? వాడు ఏమంటాడు తెలుసు? ఎట్ట బతుకుతారు అంటే, నా గురించి మీకేం తెలుసు, 4 రోజులు ఆ గొంతుకి ఈ గొంతుకి తిరిగి తూరు అక్కడ నచ్చుతాను, వాళ్ళ అమ్మ వాళ్ళు నేర్పించి నన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళే నన్ను సాగుతారు. నేను కొందుకు ఉద్యోగం, వాళ్ళకి ఉద్యోగం అవసరం అమ్మా? పొలం పని చేయాల్సిన అవసరం ఏముంది వాడికి? వాడు ఇంట్లో కూర్చుంటే సరే కాలు మీద కాలు వేసుకుంటే ఏసీ కావాలి, ఫ్యాను కావాలి, కూలర్ కావాలి, ఏం కావాలి, వాషింగ్ మిషన్ కావాలి, బైక్ కావాలి. వీడేమన్నా అడుక్కుండోడా లేకపోతే గాలిలోడా చెట్టాకులోడా పనికి మాలినోడా? ఏం సంపాదించుకోలేవు మగోడు అయినోడివి? అన్నీ వాళ్ళు ఇస్తే నువ్వేం చేస్తావు? ఏసాలు వేసినా కదా 4 రోజులు, జీవితాంతం వాళ్ళని ఆడుకొని నేను బతకొచ్చు. స్వతంత్రం ఇస్తే ఈ తప్పు చేసినందుకు ఊరు ఏడుతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏడుతున్నారు. బయటికి చెప్పుకుంటే ఎక్కడ సిగ్గుపోద్దని ప్రేమించిన ఈ అమ్మాయి రాత్రి మగులు ఏడవటమే. అస్సలు బయటికి కానరాదు కన్యలు. ఒకవేళ కన్యలు కనపడితే ఏమంటారు తెలుసు? మేము చెప్పిన మాట వింటా అంటారని వాళ్ళ దగ్గర పరువు బాగొట్టు కలకి నరకయాతన. ఏం చేయాలో అర్థం కాదు. ఏ రోజు పోయినా ఏమీ తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, స్వతంత్రము సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకునే లోకం అయిపోయింది చాలామంది. 500 రూపాయలు ఎలా వస్తాయో మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది కదా, మీకు తెలుసు. ఉదయమునే 3 గంటలకు 5 గంటలకు పనికి 5 గంటలకు 6 గంటలకు పనికి పోతే 1 గంట దాకా పని చేస్తే, ఇప్పుడు పనులు లేని కాలం కాబట్టి 250 ఇచ్చేది, లేదా 200 కదక్క గట్టిగా. ఆ 200 కూడా గేజు ఆడుకుంటూ బతిమలు ఆడుకుంటూ పోతుంటా. వాడు తినే బిర్యానీ 500. ఎవరు ఇవ్వాలి 500? మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటున్నాడు, నీ దగ్గర 2 రూపాయలు ఉన్నాయి మీ ఇవ్వా అని అడుగుతున్నాడు వచ్చి. నిన్ను తెలివి లేదు భార్యని అడగటానికి. నువ్వు దాచిపెట్టుకుని నువ్వు ఎప్పుడు ఇచ్చి నువ్వు దాచిపెట్టుకోవడానికి? నువ్వు ఇచ్చిన అయితే అడుగు తప్పులేదు. మీ అమ్మ వాళ్ళు ఇచ్చిపోయింటారు కదా, మొన్న వచ్చిపోయింటారు కదా. వరే పిచ్చోడా. వీళ్ళకి అర్థం కాక మీరు అనుకున్నారు ఆ పై రూపాన్ని చూసి అబ్బా నువ్వే హీరో, నువ్వే హీరో, అబ్బా నీ ప్రపంచం మారిపోయింది. పిచ్చి, నీకు అర్థం కాల. జీవితంలో నరకం అంటే ఏదో నీకు నచ్చిన వాళ్ళతో తిరిగినప్పుడు తెలుస్తుంది. ఈరోజు ఏం తెలుస్తుంది? నరకం అది. చావలేము. చావాలంటే 2-3 నెలలకు 1 సంవత్సరానికల్లా ఏళ్ళడో ఒకడు పుట్టేస్తుంది. ఇంకా దాన్ని చూసుకొని బతకటానికి సావలేవు, బతకలేవు. ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడికి పోయినా తలకాయ నొప్పులు. ఎందుకు పుట్టామరా, బతకలేము. ఎందుకు చెప్పాను ఇదంతా కూడా? స్వతంత్రము ఉపయోగించుకుంటే మంచిదే, కానీ ఉపయోగించుకోకపోతే అదే కదా. స్వేచ్ఛ అని ఇచ్చారు ఈరోజు కుటుంబాలు. ఏ కుటుంబాలలోనూ ఆత్మహత్య లేని కుటుంబాలు ఏడన్నా కనపడుతున్నాయో చూడండి. మర్డర్ అటెంప్ట్స్ అంట. అప్పుడప్పుడు చచ్చిపోదాం అనుకో. నేను అప్పుడప్పుడు చాలామంది చదువుతాను. నిజంగా నా జీవితంలో నాకు తెలిసిన వాళ్ళు రన్ అన్నప్పుడు నేను గుర్తుపెట్టి కరెక్ట్గా చెప్తాను. నేనే దగ్గరుండి వాళ్ళు 5 ml విషం పోసుకుంటే 10 ml విషం పోసి దాంట్లో మజ్జిగ పోసి ఇంకొద్దిగా విషం పోసి తాగండి, 3వ కంటికి తెలియకుండా 30,000 ఖర్చు పెట్టి దినం చేస్తాను నేను చెప్తాను. అంతటితో ఏడు పాగిపోతుందిగా. తర్వాత ఏమన్నా ఉంటుందమ్మా? 4 రోజులు గుర్తుపెట్టుకుంటాం. ఆవిడ ఫోటో ఉంటుంది. ఏంటంటే మా అమ్మాయి బంగారు తల్లి, పోయిందిలే, అయిపోయింది, అంతే. ఇంకా జీవితాంతం ప్రశాంతంగా ఉంటారమ్మా. స్వతంత్రం ఇచ్చింది నీ ఇష్టం వచ్చినట్టు తిరగటానికి కాదు, విలువలను కాపాడుకొని బ్రతకటానికి. విలువలు ఎలాగున్నారో తెలుసా? కనీసం కష్టపడి చదివే వాళ్ళు పురుషులు లేరమ్మా ఈ రోజుల్లో. కావాలంటే పోయి కాలేజీలలో పోండి, అందరూ బోర్డుల మీద అమ్మాయిల పేర్లే పడి ఉంటాయి, అబ్బాయిల పేర్లు ఉండవు. ఒక్క డిగ్రీ పాస్ అయ్యి ఉన్నాడు, ఒక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉన్నాడు, 10th క్లాస్ కూడా చీపు పాస్ అయినాడు లేడు ఒక్కడ కూడా. ఏం చేయాలి మరి? ఆ సినిమాలు సీరియాలు చూసి నేర్చుకున్నారుగా ఏషాలు వేయటము. ఆ ఏషాలు వేసి వీళ్ళను భ్రమ పెట్టేసి మాయలో దింపేశాడు. వీడు అనుకున్నాడు నేను సెటిల్.
సెటిల్ అయిపోతాడు, ఏం లేదు, నువ్వు ఏడు తేడా దిగుతా జీవితాంతం భరించంతే. అప్పుడు అనిపిస్తుందో 20 సంవత్సరాలు కాదు, జీవితాంతం పోషించాలా అయ్యాలని అనిపిస్తుంది అప్పుడు. అంతే కదా? నీవు బోధన బుద్ధి అవుతా, వాళ్ళు తినకపోతమ్మా. మీరు అనుకోవచ్చు వాళ్ళు తినకపోతే నాకేమని అనుకొని బయటికి పోతావు, కానీ ఇంట్లో చికెన్ వండుకున్నప్పుడు ఫోన్ చేస్తావు, ఏం వండుకున్నావు? వాళ్ళు ఏం చెప్తారు? బయటికి పోండి కూరగాయలు తెద్దాన్ని, ఇంకా రాడా, ఇంకా రాడు. డబ్బులంటే కదా రావటానికి, ఇంక రాడు. తిన్నవా లేదా? తింటాం లేదు, తొందరగా వస్తాడులే, 3 గంటలకు ఫోన్ చేస్తాడు, ఇంకా రాడా. 6 గంటలకు ఫోన్ చేస్తాడు, ఇంకా రాడా. 8ంటికి ఫోన్ చేస్తాడు, అప్పుడు కాళ్ళు పైకి చేతులు కిందికి పెట్టుకుని వస్తాడు. కొండ చూస్తే ఎండిపోయి ఉంటుంది, ఇంట్లో పరిస్థితి బాగుండదు. అప్పుడు నిన్ను గురించి ఇంట్లో వాళ్ళు అందరూ అంటారు, ఇటుపక్క నుంచి ఒకవేళ అత్తమామలు ఉంటే వాళ్ళు, ఇటుపక్క నుంచి మరుదులు వచ్చి, కనీసం మా కోడల బో కూడా ఉండదు, వాడు తెత్తే కదా ఉండేది. నీ కొడుకు చేతగానోడు కాబట్టే కదా నీ కోడలు ఉండదు. అదే నీ కొడుకు కరెక్టోడైతే అసలు లోకానికి ఏం తెలుసు? స్వాతంత్రమును దేనికి ఉపయోగించుకుంటున్నారు? స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవట్లా, దుర్వినియోగం చేసుకొని పాడైపోయిన కుటుంబాలు ఇప్పుడు 100కు 90 ఉన్నాయమ్మ. 10 మందే పర్ఫెక్ట్గా ఉన్నది 100లో, మిగతా మొత్తం అలాగనే పోయారు. కాబట్టి ఇక్కడ అందుకే చెప్తున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? తప్పు ఎవరిది? కండిషన్స్ పెట్టినటువంటి ప్రభుత్వానికి తప్పు. ప్రభుత్వం పర్ఫెక్ట్గా లేదు కనుక పిల్లలకు 18 సంవత్సరాల లోపే పెళ్లి చేస్తున్నారు. 18 సంవత్సరాల లోపు పెళ్లి చేయటం వల్ల వాళ్లకు ప్రెగ్నెన్సీ వచ్చి సిజేరియన్ ఆపరేషన్లు అవుతున్నాయి. 15 సంవత్సరాలకే డెలివరీ కావాలంటే కరెక్ట్గా ఉండదు, శరీరం సహకరించదు, ఎముకలు పుష్టిగా ఉండవు. అందుకనే కోసేసి బిడ్డను బయటికి తీస్తారు. 2-3 కోతలు కోసిన తర్వాత ఆ అమ్మాయిలో ఉన్న ఆయుష్ సగం తగ్గిపోద్ది. అప్పుడు 15 సంవత్సరాలకే 30 సంవత్సరాలకే 80 సంవత్సరాల ఆమెలాగా కనపడుతుంటుంది. 30 సంవత్సరాలకి ఎంత? 80 సంవత్సరాల మనిషిలా కనపడుతుంటుంది. ఇప్పుడు వీడికేమో ఈ 35 వస్తాయి, నీకు 15 సంవత్సరాల వయసులో నచ్చిందిగా, ఇప్పుడు 80 సంవత్సరాల వయసు ఆమె నచ్చదు నీకు. ఆమె కొంది 30 కానీ 80 సంవత్సరాలు నచ్చదు. అందుకని కొత్త దారిలో పలుకుతుంటాడు. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ ఏంది ఇలా తిరుగుతున్నావంటే అంతా ఒట్టి బోటకమే. అదే కరెక్ట్గా 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేసుకొని 18 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటే నీకు బలం వస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, నీకు ఆయుస్సు వస్తుంది. అలా నీకు ఆయుస్సు వచ్చిన తర్వాత నువ్వు నార్మల్ డెలివరీ అవుతావు. నువ్వు నార్మల్ డెలివరీ అవటం వల్ల నీ కుటుంబంలో బిడ్డలు పుష్టిగా ఉంటారు. దీని అంతటికి కారణం ఏంటి చెప్పండి? ఇది జరగటానికి మొత్తానికి కారణం ఏంది? స్వేచ్ఛ. అదే స్వేచ్ఛ లేకుండా ఉంటే చెప్పిన మట్టినేవాళ్ళు కదా, అవునా కదమ్మా? జీవితం పర్ఫెక్ట్గా ఉండేది కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు రాని పేతురు రాసిన పత్రిక వాడికి ఇది అర్థమైతే మనం దాంట్లోకి వెళ్దాం. 2వ అధ్యాయం 16 వచ్చిన 2:16 త్వరగా. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుకొనుటకు ఈ స్వాతంత్ర్యమును వినియోగించక, మీరు చేసిన తప్పులు కవర్ చేయటానికి ఈ స్వాతంత్రం వినియోగించదు. ఏ స్వాతంత్రం ఇది? ఏ స్వాతంత్రం అంటే ఇది? ఇప్పుడు చెప్పండి, ఏ స్వాతంత్రం అది? అది ఏ స్వాతంత్రం అది? క్రీస్తు రక్తముతో కడగబడిన పరిశుద్ధత అనే స్వాతంత్రం. ఈరోజు నువ్వేమనుకుంటున్నావు తెలుసా? పాపం చేస్తున్నానులే. ఏమవుద్ది పాపం చేసినా? పాస్టర్ గారికి 10,000 కానుకెత్తే పోతులే, అంతే కదా. ఏనేమంటారు తెలుసా? నువ్వు వచ్చి ప్రార్థన చేసుకో, దేవుడా ఈ బిడ్డను ఆశీర్వదించు, వాడు ఎట్టున్నా కూడా వాడిని నెత్తిని చేయబెట్టి ఆశీర్వదించమంటాడు. అరే బుద్ధి లేనివాడో, నువ్వు పాపం చేస్తున్నావు, దాన్ని మానుకోమని ఎప్పుడని చెప్పాడా? ఈరోజు చెప్పాడా? చెబితే రేపు రాడుగా. అదే చెప్తున్నాడు, ఈ స్వాతంత్రాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నారంట? తప్పులు చేయటానికి. ఏందమ్మా ఈ వారం అంతా ప్రార్థన చేసుకోవాలి, అదే అబద్ధాలు ఆడుతున్నావు, బూతు మాటలు మాట్లాడుతున్నావు, చెడ్డ గుణాలు ఉన్నాయి, చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు, ఏందమ్మా ఇలా ఉన్నావని చెప్పినవనుకో, వెంటనే ఏమంటా తెలుసా? ఆదివారం ప్రార్థన చేసుకుంటే దేవుడు క్షమిస్తాడులే అంటే ఏం చేస్తున్నావు? ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడంట?
అంటే ప్రార్థన దేనికి ఉపయోగించుకుంటున్నావు? ఇప్పుడు చెప్పాలి, దేనికి ఉపయోగించుకుంటున్నావు ఈ ప్రార్థన? దుష్టత్వాన్ని కప్పిపట్టడానికి. అందుకే చాలామంది చూడండి ఏం చేస్తారు తెలుసా, మీటింగ్స్ అనగానే లారీలు, ఆటోలు, బండ్లు వేసుకొని పోతారు. పొద్దున్నే వచ్చి మద్యం సాపుకొని మందు తాగుతుంటారు. ఇంత పొడుగు సిగరెట్ పెట్టుకొని తాగుతుంటారు పొద్దున్నే వచ్చి. ఏంటంటే రేపు ప్రార్థన పోయినప్పుడు మళ్ళా మాకు క్షమిస్తాలే దేవుడు. అంటే ప్రార్థన దేనికి ఉపయోగించుకుంటున్నాడు? పాపాలు చేయటానికి ఇది కరెక్టా కాదా? కరెక్టా కాదమ్మా? కరెక్ట్ కాదు. మరి స్వతంత్రులు అంటే ఎలా ఉండాలి అసలు? అసలు ఏమై ఉన్నదంటే బైబిల్ గ్రంథం యోహాను సువార్త 8వ అధ్యాయం 32. యోహాను 8:32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. స్వతంత్రులుగా చేసేది ఏంటిదంట? సత్యము. ఆమేన్. ఏంటిదంట? సత్యం అంటే ఏంటిది? వాక్యము. వాక్యము ప్రకారం నువ్వు నడుచుకుంటే అప్పుడు నువ్వు స్వతంత్రుడివి. అర్థమైందా? రాజ్యాంగం ప్రకారం నువ్వు నడుచుకుంటే నీకు స్వాతంత్రం వచ్చినట్టు. రాజ్యాంగం ప్రకారం కాకపోతే ఇప్పుడు నువ్వు క్రైస్తవుడివే, కానీ దేని ప్రకారం నడుచుకోవాలి? బైబుల్ గ్రంథములో ఉన్నటువంటి సత్యమైనటువంటి రాజ్యాంగం, ఇది ఒక వాక్యం అనేటువంటి కట్టడలు వీటి ప్రకారం నడుచుకుంటే నువ్వు స్వతంత్రమే. వీటి ప్రకారం లేకపోతే స్వతంత్రాన్ని ఏం చేస్తున్నావు? దుష్టత్వం చేయడానికి ఉపయోగించుకుంటున్నావు. దాన్ని ఏం చేస్తారు మనము? ఏందయ్యా ప్రార్థన పోతున్నావు, ఏందయ్యా ఎడగూర్చున్నావు అంటే, యేసు ప్రభు నమ్ముకున్నాను, నేను తప్పు చేస్తున్నా, మద్యం షాపులో కూకుని నేను మందు తాగను. ఏం ముద్ర వేసుకున్నావు? ఆ యేసు ప్రభుని ముద్ర వేసుకుని లోపల ఎందుకు పనికి మాలిన వారాలు చేస్తారు? పైన అదే కదమ్మా ముద్ర వేసుకుంది. ఏమంటారు? ఏంద్ర అల్లాడు కూకున్నాడు, మందు షాప్ కాడ కూర్చొని వాడు తాగుతుంటే ఈడు కూడా ఒక గ్లాసు పెట్టుకున్నాడు. ఏంటంటే ఏమంటారు తెలుసా? వాడు ప్రార్థన పోయాడు, దమ్సొప్పేమోలే. అసలు తాగడు, దమ్సొప్పేమో. అసలు చూడండి ఎంత అంటే నువ్వు ప్రార్థన పోతున్నావన్న భ్రమలో నిన్ను ఎవరు కూడా నమ్మకపోయినా నీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తాగి తిరిగి ఎంజాయ్ చేస్తావా? కరెక్టేనా? ఇప్పుడు చెప్పండి, కరెక్టేనా? కరెక్ట్ కాదు. మరి ఎందుకు ఏం చేస్తున్నావంటే మనకున్న పెద్ద బిరుదేంది? ప్రార్థన. నువ్వు వాక్యం ప్రకారం నడుచుకుంటున్నావా? రోజుకి ఎన్ని గంటల ప్రార్థన చేస్తున్నారు మీరు? చెప్పండి, ఎన్ని గంటల ప్రార్థన చేస్తున్నారు? ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారు ప్రార్థన రోజుకి ఒక అరగంట అయినా గంట అయినా? ఆమేన్. అరగంట చేస్తున్నారంట. బైబిల్ ఎన్ని గంటలు చదువుతున్నారు? చదువు రాదా? రానోళ్ళు మా అక్కోళ్ళ లాంటి వాళ్ళు కాదు నేను అనేది, చదువు వచ్చిన మా లాంటి వాళ్ళు ఉన్నా. ఎన్ని గంటలు చదువుతున్నావు బైబిల్? కనీసము ఒక 15 నిమిషాలను చదివే వాళ్ళు ఉన్నారా? 15 నిమిషాలను రోజుకు. ఆమె చదువుతున్నా, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, మరి కండిషన్స్ ఎందుకు పాటించడం లేదు? అది ఇక్కడ మనకు కావాల్సింది. పొదిలికి వెళ్తున్నాం, కొనకలమెట్టు నుంచి బైక్ మీద వెళ్తున్నాం. బైక్ అందరికీ ఈరోజు బైక్ అంటే తెలుసు కదమ్మా, తెలియని వాళ్ళు ఉన్నారు. 2 గానులు ఉంటాయి కాబట్టి బైక్ మీద వెళ్ళేటువంటి మనము ఏ వైపు వెళ్ళాలమ్మా? ఎటువైపు వెళ్ళాలి? ఎడమ వైపు వెళ్ళాలి. అందరూ తెలుసుగా. ఎడమ వైపు వెళ్ళాలని తెలిసి కూడా మరి కుడివైపు వెళ్తున్నామంటే ఏమనాలి నిన్ను? లెక్కలేంతనమ్మా? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, చూడండి బాగానండి, నేనున్నాను అనుకోండి, నేను బైక్ తోలుకుంటూ పోతున్నాను, పొద్దున్న కొనకలమెట్టు నుంచి మార్కాపురం పోతున్నాను. నేను ఎడమవైపు వెళ్ళాల్సింది, నేను కుడివైపు పోతున్నాను. కుడివైపు నుంచి వెళ్ళిపోతున్నాను, బాగా మంచి ఫాస్ట్లో వెళ్తున్నాను, 60-70 మీద వెళ్తున్నాను బాగా. మీరు ఆడ ఎదురుపాడు దగ్గర లేకపోతే ఆ యొక్క చౌటపళ్ళ దగ్గర ఏదో పని కూర్చున్నారు. అప్పుడు మీరు చదువు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటారు? ఏంది పిల్లోడు ఎడమవైపు వెళ్ళకుండా కుడివైపు పోతున్నాడని ఆ డౌట్ రాదు? ఇటు కదా పోయేది, ఇది తెలియదా ఏంది? వాడికి ఎందుకు తెలియదు? అంత చదువుకున్నాడైతే. మరి తెలిసిన ఎందుకు పోతున్నాడు? లెక్కలు ఎంతనమ్మా? ఏం కాదా? తెలుసు అన్నట్టు ముద్ర వేసుకున్నాడా? నిజంగా చెప్పాలంటే, ఒక రకంగా పచ్చిగా చెప్పాలంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ప్రకారం చెప్పాలంటే హృదయం కొవ్వింది కాబట్టి చేస్తున్నాడట.
ఏమవుద్దులే, అది కొవ్వు అంటే. ఏం తెలుస్తుంది? ఊరికి తెలియదు. ఎందుకు? ఎదురుగా వచ్చి బొసేవాడు అట్టుపోయి ఆడు కింద పడుతున్నాడుగా. ఎక్కడ ఈయన గుద్దేతానని బస్సు పక్క తప్పించిపోయి గొంతలో పడుతున్నాడు. ఎక్కడ ఈయన గుద్దేయాల్సి వద్దని ఆటో వాడు పక్క తప్పుకొని పోయి ఆ చెట్టు గుద్దుకుంటాడు. ఎక్కడ ఈయన తగులుతానేమని చెప్పొచ్చి వచ్చే కారు వాడు అటు వల్ల పోయి ఆ యొక్క బ్రిడ్జిలుగా నేలలో పడిపోతాడు. వీడికేం సపరంగా వెళ్ళిపోతున్నాడుగా. ఇప్పుడు అన్ని యాక్సిడెంట్ అలాగనే జరిగేది. వాడిని తప్పిపోయి నేను కింద పడ్డానంట. నువ్వే సక్రంగా వాడే చేస్తాడు మరి. ఇప్పుడు బాగా ఆలోచించండి. నువ్వు సక్రంగా పాడు చచ్చిపోతాడు మరి. సక్రంగా ఎందుకు పాడు? నీ లెక్కలేని తనం వల్ల ఎంతమందిని చంపేస్తున్నావు. అది ఇక్కడ నేను చెప్పాలనుకుంది మీకు. నీ లెక్కలేని తనం వల్ల ఎంతమందిని. బైక్ రేసింగ్లు చేస్తుంటారు తెలుసా అప్పుడప్పుడు మీకు. బాగా బడాబాబుల కొడుకులు హైదరాబాద్ రింగ్ రోడ్లో అర్ధరాత్రి రేసింగ్లు అంట. బైకుల మీద రేసింగ్లు చేస్తుంటారు బాగా తాగి. అంత స్పీడ్లో పోతుంటారు. ఎదురుగా వచ్చే వాళ్ళు వాళ్ళని తప్పించుకోబోయి కింద పడిపోతున్నారు. వాడికి తెలియదా ఎడమ వైపు పోవాలి కుడి వైపు పోవాలని? మరి ఎందుకు పోయిండట? అంతే. నా లెవెల్ ఏంది, నా రేంజ్ ఏంది, ఇప్పుడు అలాగనైపోయింది. నేను ఎవరిని నేను కళ్ళు మూసుకొని 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే దెయ్యాలు కూడా వెళ్ళిపోతున్నాయి. నేను ప్రార్థన చేస్తే, నేను మీటింగ్ పెడితే 10 లక్షల మంది వచ్చి కూర్చుంటున్నారు. నేను చెప్పిందే శాసనం. అహంకారం వచ్చేసింది, లెక్కలేంతనం వచ్చేసింది. మీలాంటోళ్ళు ఊరన్నా అంటే ఏమనుకోవద్దు. మీలాంటోళ్ళు ఊరన్నా మీకు తూతు మంత్రాలు కూడా తెలియవు కదా, ఏబిసిడీలు కూడా తెలియవు కదా బైబిల్లో. మీరు వచ్చి పాస్టర్ గారు ఇది కరెక్ట్ కాదంటే నాకే చెబుతావా నువ్వు? అసలు నేను ఎంతమందికి, కనీసం నేను మీటింగ్ పోతే 100 మంది క్యూలో ఉంటాను. నువ్వేంది నాకు చెప్పేది? ఏం చేయాలి ఇప్పుడు? మీరు చెబుతారా? చెప్పాలనిపిస్తుంది మీకు. ఇప్పుడు నేను తప్పు చేసిన మీరు చెప్పాలనిపిస్తుందా? అన్నకు తెలియకుండా నేను చేయాలే. ఎడం పక్కన కుడి పక్కన పోతున్నాను, అన్నకు తెలియకుండా ఏమైనా పోతున్నా. ఆడ బండి ఆపి తెలియవన్నుందయ్యా, అటు పక్క నుంచి పోలేదు ఇటు పక్క నుంచి ఎందుకు పోవాలంటే అప్పుడు అర్థమవుతుంది. నాకు తెలుసో తెలియదు. అంత బాగా బండి నడుపుతున్నాడు, సరే జీరో కట్టు కొడుతున్నాడు, కింద ఎట్ట తిప్పుతున్నాడు, ఆయనకు అన్నీ తెలుసు అనుకుంటే ఎడ కుదురుద్ది? తెలిసినా కూడా లెక్కలేని అహంకారంతో చేస్తున్నాడేమో. ఊరు చూశారు? ఆ స్వాతంత్ర్యమును దేనికి ఉపయోగించుకుంటున్నారు? తప్పు చేయటానికి ఉపయోగించుకుంటున్నాడు. నువ్వు తప్పు చేయటం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ నేను కుడిపక్క పోవటం వల్ల ఏమైంది? నేను తప్పు చేయటం వల్ల అనేకులు నరకానికి నడిపిస్తున్నాను. ఆమేన్. అర్థమైందా వాక్యం? ఇప్పుడు నేను వాక్యానుసారంగా చెప్పకపోవటం వల్ల నా దగ్గరికి వచ్చే 100 మందో 500 మందో 1000 మంది ఏమవుతున్నారు? నరకానికి పోతున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ వాక్యంతో పని లేదు. ఎప్పుడైనా బైబిల్ చదివిరా మీరు? ఎప్పుడైనా బైబిల్ ఎవరు వచ్చి చెప్పిన అబ్బా చెప్పినాడు అంటారు, కానీ బైబిల్లో ఉన్నది ఏ రోజైనా గుర్తించారు మీరు? చెప్పండి. ఎవరైనా ఎప్పుడైనా ఏ రోజైనా పరిశీలన చేసి ఇది ఎలా ఉంది, నువ్వు ఇలా ఎందుకు చెప్పాను ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడైనా ఎవరైనా అబ్బా అడిగి కూకుంటే ఆత్మ వచ్చి కూర్చుంటుందంట. మీకు తెలుసో తెలియదు పిచ్చన్నలారా మీకు చెప్తున్నాను. మంచిగా డ్రమ్ వాయించి బాగా బోర శబ్దం వాయించి ఆ కొమ్ము ఊస్తే నీకు కూడా పులకరింపు వచ్చేస్తుంది, నెరకొట్టేస్తుంది ఒళ్ళంతా. నీకు కూడా అనిపిస్తుంది 2 చేతికి 2 మండలు ఇస్తే నువ్వు కూడా కళ్ళనేస్తావు. ఊరేనంతే. నాకేమని నీకేమనుకుంటున్నావా? వాక్యం ఈరోజు మన దేవుడి సేవకులు లేని దారి ఏంది తెలుసా? వాక్యమైన దారులు లేకుండా మేము స్వతంత్రము, దేవుడు మాకు ఇది ఇచ్చాడు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నామని వాళ్ళు ఎక్కువైపోయారు. నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి ఇది నీ రాజ్యము కాదు. ఇది ఎవరి రాజ్యము? ఆమేన్. ఇది ఎవరి రాజ్యము? దేవుని రాజ్యము. ఈ దేవుని రాజ్యంలో నీ ఇష్టమేంది అసలు నాకు అర్థం కాలేదు. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి నువ్వేం చేయాలి? 18 సంవత్సరాల ముందు పెళ్లి చేయాలంటే భారతదేశం నుంచి బయటికి పోవాలా? చెప్పాల్సిన పని లేదు. మరి ఏం చేయాలి నువ్వు? 18 సంవత్సరాల ముందు పెళ్లి చేయాలంటే మీకు అర్థం కావటానికి ఇదంతా ఒక 30 నిమిషాలు చెప్పింది. 18 సంవత్సరాల ముందు పెళ్లి చేయాలంటే నువ్వేమన్నా భారతదేశం నుంచి బయటకు పోవాలా? మరి ఏం చేయాలి?
దాన్ని పక్కన పెట్టడానికి కుదరదు కదా, భారతదేశం రాజ్యాంగం కదా, కుదరదు కదా. మరి ఏం చేయాలి? మీరు చెప్పిందే, ఏం చేయాలి? అది దొంగతనంగా పెళ్లి చేయాలి, అంతే కదమ్మా. ఊరికి తెలియకుండా దొంగతనం చేయాలి. ఇప్పుడు నువ్వు తప్పుటోడు అని తెలియకుండా ఉండటానికి ఊరికి తెలియకుండా కవర్ చేసుకుంటున్నారు వీళ్ళందరూ. నేను వాక్యం ఎట్టుంది పాస్టర్ గారు అంటే, వాక్యం తర్వాత సంగతే. నిన్న ఉపవాసం ప్రార్థన చేస్తే 4 దెయ్యాలు పోనీ తెలుసా? ఈ వాక్యం గురించి మాట్లాడు. నేను ఒకప్పుడు పెద్ద తాగుపోతుంది, తిరిగిపోతుంది, నేను ఎంత మారి అని తెలుసా? పాస్టర్ గారు వాక్యం ఎట్టుంది, మీరేందో చెప్తున్నారు, ఇవన్నీ దాంతో ఏం పని? రేపు 40 రోజులు ఉపవాసం ఉంది, ఆ రోజులో నీకు అవసరం ఏదో తెలిసిపోద్ది. వాక్యం గురించి మాట్లాడతారా? సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేయను. ఇప్పుడు సత్యంలో లేరు కదా, వాళ్ళు స్వతంత్రులు ఎట్ట అయినరు? దుష్టత్వపు క్రియలు చేయటానికి ఉపయోగించుకుంటున్నారు దీన్ని, అంతే. ఎక్కడో ఒకడు పట్టుకొని దాన్ని ఏలాడితే అట కుదురుద్ది. పాత నిబంధనలో ఎక్కడో అబ్రహాం ఏం చేశాడంట, లేకపోతే ఇంక అంతకు బాపోతే సొలొమోను తీసుకుందాం, లేకపోతే దావీదుని తీసుకుందాం. వాళ్ళు దావీదు పరలోకానికి పోయింది కదా, దావీదు 5-6 చేసుకున్నాను, నేను చేసుకున్నానంటే అట కుదురుద్ది. 5 వేసుకురావడం కరెక్టేనా? మరి ఏం చేయాలి ఇప్పుడు? అయితే అప్పట్లో చేశారు కదా, మా అమ్మ మా నాన్నలు ఉన్నప్పుడు నాకు 8 సంవత్సరాలకే పెళ్లి చేసింది. అప్పుడు రాజ్యాంగం లేదు, అప్పుడు భారతదేశానికి స్వతంత్రం రాలేదు. మరి అప్పుడు ఇప్పుడు ఒకటంటే అడు కుదిరిద్ది. 5 వేసుకొచ్చి ఏడు పెడితే అర్థమవుతా కాదా? ఇప్పుడు పాత కాలంలో ఒక రకంగా ఇల్లులు ఉన్నాయమ్మా, మీ అందరికీ తెలుసు కదా, ఇల్లులు ఎట్లా ఉన్నాయి తెలుసుగా. పూరిళ్ళు, పైన జమ్ము కప్పుకునే వాళ్ళం, కింద అంతా మట్టి గోడలు, శుభ్రంగా ఉండేవాళ్ళు, పెద్దగా బేల్దారులతో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈరోజు సీను ఉండగా, సీను నువ్వు పోయి అట్టడి పూరి కొడుకు కడతానంటే ఎవరన్నా గడుచుకుంటారా? అసలు నీకు పని వచ్చారు అదంటారు. అది అప్పుడుది. మరి ఇప్పుడుదో ప్రాణం ఇచ్చి కొనుక్కున్న తర్వాత కొన్ని కండిషన్లు పెట్టాడు. నీకు అర్థం కావట్లేదేమో. సత్యమందు వీరిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం అన్నాడు. ఇప్పుడు వాక్యం కరువు అయిపోయింది, మాటలతోటి మాయ చేస్తున్నారు మనుషుల్ని. ఎలాగంటే గలతీ రాసిన పత్రికలు అనుకుంటాను, చూడండి ఒకసారి. ఐదో అధ్యాయము ఎక్కడ ఉంటుంది, ఒకటి ఉంటుంది, చదవండము. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం తీశారా? 1వ వచనమే. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి కింద చిక్కుకొనకొడి అన్నాడమ్మా. ఏందంట? మరల అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆ నుంచి బయటకు వచ్చారు కదా. ఇప్పుడు జరిగింది చూద్దాం. మళ్ళీ 4వ అధ్యాయంలోకి రండి. ఏందమ్మా? 4వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి వద్దాము. 3వ అధ్యాయమా? కాదమ్మా, నేను చెప్తాను, మీరు జాగ్రత్తగానండి. ఓకే, మీరు చదివేది కరెక్టేనా? నేను చెప్తానండి, మొత్తం చదువుకుంటూ బాలేమని. 4వ అధ్యాయమే 9వ వచనం జాగ్రత్త చదువుకుంటానమ్మా. 8 చదవండి. ఆ కాలమందు, ఏ కాలం ఇది? ఆ కాలం అంటే ఏ కాలం? స్వతంత్రులుగా లేని కాలం గురించి మాట్లాడుతున్నారు. ఆ కాలమందు మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనయు నిష్ప్రయోజనమైనయునైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. ఏంటి అంటాయి? కొంచెం వాయిస్ తగ్గి. ఏంటి అంట చూడండి. ఏంటి అంట? చదవండి అమ్మా. తిరగనేలా మునపట్టు వలె మరలా వాటికి దాసులై ఉండగొరనేలా.
మున్నపట్టి వాళ్ళు ఎప్పుడు? మునుపు. ఏమన్నారు మీరు వాటికి? దేనికి దాసులు అయ్యారు మునుపు చెప్పండి. ఇప్పుడు మీరు త్వరగా చెప్తే త్వరగా ముగించుకుంటాను. ఓకే, ఇంకా ఆచారాలకు అన్నిటికీ అనే దాంట్లోనే పెద్ద పొరపాటు అయిపోయిందమ్మా. ఇంకా చదవండి. అయితే మీరు అట్లా చెప్పలేదు, అట్లా చదవండి. చదవండి అమ్మా. మీరు దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవ కాలములను ఆచరించుచున్నారు. ఈ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమని మిమ్మల్ని గూర్చి భయపడుచూ ఉన్నాను. ప్రతిరోజు భయపడుతున్నంట పౌలు గారు గలతీయుల గురించి. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంట? మరలా వాటి కిందకి పోయారంట. ఏంటంటే అవి దినాలంటే మంచి రోజు, చెడ్డ రోజు ఒకటి. ఇంకా దినాలంటే అంతేనా? అదొకటేనమ్మా, అదొకటేనా? చెప్పాలి మీరు. త్వరగా చెప్పితే త్వరగా పోదాం. దినాల గురించి మాట్లాడాను నేను. మీరు ఏదో చెప్పదు మళ్ళీ. దినాలంటే రోజే, దినమంటే రోజే, నేను కాదనట్లేదు. మళ్ళా మీరు దినములను అన్నాడు ఇక్కడ. దినములంటే అమావాస్య, మంగళవారాలు. చెప్పండి, తప్పలేదు, మీరు చెప్పేది కరెక్టే. ఇవన్నీ మనం చెయ్యం కదా. ఇప్పుడు మన కాడికి అది వచ్చింది పౌలు గారు. గలతీలో ఉన్న వాళ్ళ కాడికి అది పొంది. గలతీలో ఉన్న వాళ్ళు బాప్తిసం పొందిన వాళ్ళు వీళ్ళు కాదా? 3 అధ్యాయంలోనే అయిపోయింది. క్రీస్తులోను బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకున్నారు, ఆయనలో మీరు స్వతంత్రులుగా పిలువబడ్డారు కాబట్టి మీరు మరలా దాస్యమని కాడి కింద. కానీ 3 అధ్యాయంలోనే అయిపోయింది. మరి ఇక్కడ ఏం జరిగింది? శుక్రవారాలు, బేస్తారాలు, ఆదివారాలు, శుక్రవారం ప్రార్థనలు. ప్రార్థన 365 రోజుల్లో 7 రోజుల్లో ఏ రోజు ఏం చేసుకో తప్పులేదు. మరి వారం ప్రత్యేకత ఎందుకు నాకు అర్థం కాల? దినములు, మళ్ళీ మాసము. ఈ నెల మంచిది, వచ్చే నెల ఎందుకని చెప్పను. ఈ నెల మంచిదంటే వచ్చే నెల మంచిది కదా. దేనికి? కాదు నిజంలో పోవాలి. ముక్కుసూడిగా కొబ్బరికాయ పగల కొడితే మొత్తం తడిపోద్ది. ఎందుకు ఈ నెల మంచిది కాదు, వచ్చే నెల మంచిది? ఈ నెల ఏం మాసం అమ్మా? శ్రావణ మాసం కాబట్టి మంచిది. పోయిన నెల ఆషాఢ మాసం పెళ్ళిళ్ళకు పేరంటాలకు మంచిది కాదు. ఇప్పుడు క్రిస్టియానిటీలు కూడా ఏమంది? 40 రోజుల ఉపవాసం ఈ నెలలో చేయాలి, రేపు నెలలో చేయొచ్చు. ఏమవుద్దక్క? మళ్ళీ వాటి కింద కిరకపోలా. మనకు ఫోన్ చేసి ఏంది ప్రార్థనకు రాలేదంటే, మేము 40 రోజుల ఉపవాసంలో ఉన్నాం, యాడికి ప్రార్థనకు రామంట. మేము 21 రోజు ఉపవాసం ఉన్నాం, యాడికి ప్రార్థనకు రాదంట. మేము 360 రోజులు ఉపవాసం రాదు, మంచిగా ఉంటుంది. ఇంకా నాకు తెలిసి అంటే తప్ప అన్నట్ల. నేను దినాలను నువ్వు లెక్క పెడుతున్నా, వాళ్ళు లెక్క పెడుతున్నారు. నేను ఒకసారి వేరే వాళ్ళ దగ్గరికి పెళ్లి చూపులు కంటే అమ్మాయిని మాట్లాడటానికి వెళితే ఇంటికాడికి వెళ్ళాం. వాళ్ళు ఏమన్నారు తెలుసా? నా ఎవరన్నా మీరు అంటే వచ్చామమ్మా, మీ దగ్గర అమ్మాయిందని చెప్పింది, అందువల్ల వచ్చామంటే. అయ్యా ఇదే కాలం అనుకున్నావు? శ్రమల కాలం. అసలు అట్లా విషయం మాట్లాడొచ్చా? తొందరగా వెళ్ళిపోడి. అదే శ్రమల కాలంలో పెళ్ళిళ్ళ గురించి మాట్లాడకూడదా? మరి ఇప్పుడు ఏ కాడి కింద వీళ్ళు మరలా ఆడ చిక్కుకొని ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? మేము ప్రార్థనలు చేస్తున్నాం. మరి పిచ్చోడా, నువ్వు చేసేది పెద్ద మోసం. నేను చెబుతున్నాను పచ్చిగా. కావాలంటే నా ముందు కూర్చోమను, 66 గ్రంథాలు బైబిల్ పట్టుకుంటాను, వాళ్ళు బైబిల్ పట్టుకుని గంటతో 2 గంటల 3 రోజులను కూర్చుంటాను. వచ్చి మాట్లాడమని ఇదే పాయింట్ మీద. ఈరోజు నేను ఎగతాళి చేసేది ఆడే తెలుసా? మీరు పెట్టుకుంటేనేమో పరలోకం నుంచి వచ్చిన యేసు ప్రభు, మేము పెట్టుకుంటేనేమో చక్క కొట్టుకున్న చిల్లా. చెప్పు, చర్చి మీద నువ్వు పెద్ద సెలవు పెడితే మాత్రం నీ చర్చి, నేను పైన ఒకటి పెడితే నాదేమో బొమ్మ. మరి నువ్వెందుకు పెట్టిను? నిన్న అసలు ఏడ్చి ఎంత ఎగటకారం చేస్తున్నారు తెలుసు వాళ్ళను. అంతే కదమ్మా. ఇప్పుడు దీనికి పానం ఉండాలిగా. ఒకవేళ వేసినాను అనుకోండి, ఇది ఉంది అనుకోండి, వేసారు కదా, ఇది మాట్లాడాలిగా. మాట్లాడగా కానీ ఎవరు అన్నది అది ఎందుకనిలే, ఇది చెక్కే. మరి నువ్వెందుకు వాళ్ళ దగ్గరికి పోయి అది బొమ్మ అంటున్నావు? వాళ్ళ పాపం రాదు? మరి నువ్వేమో ఇంత పెద్దది పెద్ద డిజైన్ లైటింగ్ వేసి 50,000 ఖర్చు పెట్టి నువ్వు పెట్టచ్చు. వాడు పెడితే ఊపిరి లేని వాడి కోసం ఇన్ని లక్షలు ఎందుకు తగలబెడతావు? నువ్వెందుకు తగలబెట్టావు అంత గోపురాల కోసం లక్షలు?
నువ్వు తగలబెడితే మాత్రం కరెక్టు, వాడు తగలబెడితే మాత్రం తప్పు చేసిన ఒకటేగా. ఇప్పుడు వాడు దాస్యంలో లేడు కాబట్టి వాడు తప్పు చేయడు, నువ్వు పరిశుద్ధుడిగా మారి స్వతంత్రుడిగా ఉండి నువ్వు కూడా తప్పు చేస్తున్నావుగా. నువ్వు స్వతంత్రముగా ఉండి నువ్వు తప్పు చేస్తున్నావుగా. ఏందంట, ఆకాశాన్ని అంటే అంత గోపురాలు కడుతున్నారు ఈరోజు. పెద్దది సిలువ ఎంత ఉండాలంటే పెద్దగా ఉండాలి, ఊరు మొత్తానికి కనపడాలంట. ఏం కనపడకపోతే ఏమమ్మా, కనపడాల్సింది సిలువ. ఇది చర్చి మీద పెట్టుకున్న సిలువు కాదు, చర్చిలోకి పోతున్న నువ్వు కనపడాలి 10 మందికి. ఎక్కడ కూర్చుంటున్నావు నువ్వు? పొద్దున్న లేతే ఎవరి దగ్గర నీ వ్యవహారం, పొద్దున్న లేతే ఎక్కడ నీ మాటలు, పొద్దున్న లేతే ఎక్కడ నీ పద్ధతులు, పొద్దున్న లేతే ఎక్కడ నువ్వు జీవించేది. నువ్వు మాత్రం పెద్ద సిలువు పెట్టుకుంటే ఉపయోగం ఏముందమ్మా? నాకు అర్థం కాలేదు. మరలా ఎటుకిందికి పోయారు. ఆ రోజు అడిగి పోయావు, మంది సాష్టాంగ నమస్కారం పెట్టావు, దాని కింద మొక్కావు. ఓకే, నేను దేవుడు ధన్యుడు, ఓకే, తప్పు అనలా నేను. ఈరోజు మళ్ళీ ఈడికి వచ్చి దీనికాడ సాష్టాంగ నమస్కారం పెడుతున్నావు, నాకు అర్థం కాల. మారింది సింబలే, అంటే సింబల్ అంటే తెలుసు, గుర్తులే మారింది, రెండు ఒకటే. ఆడబెట్టావు ఏడబెట్టావు, ఏముంది? ఏందయ్యా ప్రార్థనకు రావు, ఏంది పొద్దుగుగులు ప్రార్థన చేసుకు ఏడాడు తిరుగుతున్నావు అంటే, నేను ఉదయాన్నే లేచి ప్రార్థన, ఆదివారం ప్రార్థన పోతాను. వరే పిచ్చోడు, నువ్వు ఆదివారమే పోతున్నాడు, శుక్రవారం శనివారము అవసరమైతే ఆదివారం కూడా ఉపవాసమని ప్రార్థన చేస్తాడు, వాడు పూజ చేస్తాడు. నీకు తెలుసా? నువ్వు ఆదివారం ఒక్కరోజే, వాడు ఎడ చేస్తాడు తెలుసా? మరి నీకు వాడికి తేడా ఏంది? అందుకంటున్నాడు, మీ కొరకు నేను పడిన కష్టం అర్థమైపోవునేమని భయం వేస్తుందంట పౌలు గారికి. ఈరోజు వీళ్ళందరం చూస్తే నీకు భయమేలా? నీకు అదే కరెక్ట్ అన్నా. ఏడేంది, ఒక పద్ధతి లేదు, ఒక పాలు లేదు, అది చర్చి అని చెప్పడానికి పెద్ద సిలువు లేదు, ఏమీ లేదు. ఎట్ట పోవాలి మనం? ఇల్లు ఒకటే. వరే 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 వీళ్ళు ఇంక ఊరు మార్చలేరు. వీళ్ళు ఊరు మారక్క. ఎందుకంటే ఇలా కావాల్సింది ఆచారాలు, ఇలా కావాల్సింది గుర్తులే. ఇంకా దేవుడు అవసరం లేదు వీళ్ళకి. అబద్ధం ఆడొద్దంటే ఆడకుండా ఉంటారా? మొన్న నేను వేరే బ్రదర్ పోతుంటే వేరే ప్రదేశంలో అలా కొన్ని జరుగుతుంది. ఆ బ్రదర్ ఒక మాట అన్నాడు, నేను చెప్తాను, తప్పేం లేదు, చెప్పేస్తాను, ఊరేమనుకున్నా. అసలు ఇంతకుముందు చూస్తాడు గడ్డి శ్యామలు అన్నీ ఉండేవి, ఏంది ఇంత తొందరలో ఇంత అభివృద్ధి చెందింది అన్నాడు. నేను అంటూనేమన్నాను తెలుసా, ఒక చోట శ్మశానం ఉన్నది, ఇప్పుడు ఆడ లక్షల మంది చేస్తున్నారు, 15 అంతస్తులకు చర్చి కట్టాడు, మరి అదెందుకు అభివృద్ధి చెందింది అన్నాడు. నువ్వు పాస్టర్ కదా అట్టంటను ఏంది అన్నాడు. పాస్టర్ నేను ఒకటి పక్కన పెట్టిన మనిషిని ముందు, పాస్టరు విశ్వాసి అన్యుడు అనేది పక్కన, ముందు నేను ఎవరిని? ఇప్పుడు వాళ్ళది అభివృద్ధి చెందితే నీకు కుళ్ళు, మరి నీది అభివృద్ధి చెందితే మరి నీకెందుకు అంత ఇష్టం? దేవుడు అభివృద్ధి చేశాడంటారు, మరి వాటర్ చేసింది మరి. ఎంత ఆలోచిస్తే మాత్రం ఏందన్నా మీకు ఎట్లా చేస్తున్నాము, మనం బాగుపడలేదనే. నేను మనము అనట్లేదు, కానీ అస్సలకి చెడిపోయింది ఏడా సమాజం. క్రిస్టియానిటీని పాడు చేసి పెట్టారమ్మా. క్రిస్టియానిటీ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. బాగు చేసేవాడు ఒక్కడే లేడు, అందరూ అదే దారిలోనికి. 4 రోజులు వస్తాడు, నేను కరెక్ట్గా ఉంటాను, 5వ రోజు వచ్చి వాడు కూడా ఆ బురదలో మునుగుతున్నాడు. ఫస్ట్లో చెప్పావు కరెక్ట్గా ఉంటానని, మళ్ళీ ఎందుకు మధ్యలోకి వచ్చిన తర్వాత లేనిపోయిన దరిద్రాలకు వెళ్ళిపోతున్నా? నాకు దేవుడు ఉంటే చాలన్నావు, మరి ఎందుకు నీకు? ఎందుకమ్మా? అవసరమా? ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? మీరు దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవ కాలములను. మొన్న ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు, అమావాస్య ప్రార్థన మీటింగ్ ఉంది వస్తామన్నాడు. అదే మీటింగ్ నాకు అర్థం కాదు. అవును, మరి ఎక్కడ చెప్పమంటావు? అది కూడా మార్కాపురం హల్లెలూయా మినిస్ట్రీలో. నాకు అన్నీ తెలుసు, నేను ఎందుకంటే పచ్చిగా బయట పెడితేనైనా కొంతమందికి తెలివి వస్తుందని పెడుతుంటాను. వాళ్ళు వచ్చి నేను ఎంత అంటుంటారు కదా, ఒకళ్ళు వచ్చి నన్ను అడగరు, అడిగితే నేను బైబిల్ తీసుకొని కూర్చుంటాను వాళ్ళ కాడ. వీళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, నిన్నందరూ ఒక్కళ్ళని వచ్చి నన్ను అడగమని చెప్పండి. 4 రోజులు ప్రార్థనకు మంచి మాటల దగ్గరికి వచ్చి ఎక్కడ భయపడతాను, రానిని కూడా రానియరు మా వాళ్ళని. నేను చెప్తున్నాను, కొంతమంది అన్నాడు, వేరే బ్రదర్ అన్నాడు, ఏం బ్రదర్ ఇంతకుముందు అప్పుడప్పుడు వాక్యం ఇంటి మధ్యన అంటే మా పాస్టర్ గారు వద్దన్నాడు ఇక్కడికి అన్నాడు. ఎందుకు? వీడికొచ్చి నీ కళ్ళు తెరుచుకుంటే నీ ద్వారా వచ్చేటువంటి లాభం వాడికి రాకుండా పోతున్న భయం. ఆడ పూతోనోడు చిన్నదాని చేత లాభం సంపాదించుకుంటున్నాడు, వాడు వీళ్ళ చేత లాభం పోద్దని వీళ్ళ భయం వీళ్ళది. అందుకే ఎక్కడికి పోవద్దు, ఎక్కడే నేను చెప్పిందే వినాలంటారు వీళ్ళు. నేను ఎన్నిసార్లు చెప్పాను, మీరు ఆడికైనా ప్రార్థన పోండమ్మా, ఆదివారం మాత్రం సంఘానికి రమ్మని చెప్పి. ఏడైనా పోండి, పొదిలి పోండి, ఒంగోలు పోండి, గుంటూరు పోండి, విజయవాడ పోండి, ఏడైనా పోండి, ఆదివారం మాత్రం సంఘానికి రండి అని చెప్తాడు. ఎందుకని?
మీరు పోయినప్పుడు మీకు తెలియదు ఏది మంచిది ఏది తెలియదు. మీరు అంత అజ్ఞానంలో ఉండరని నాకు ఒక భ్రమ అంతే. అంటే నేను బైబిల్ మొత్తం ఇన్నిసార్లు చదివిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నేను ఇంత చదువుకొని ఎంత చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, మోసం అనేది మన దగ్గర కూడా ప్రారంభమైంది. కానీ మన దగ్గర ఆల్రెడీ ప్రారంభమైంది. ఇప్పుడు దాంట్లో అందరూ రెడీ అయిపోయినారు, బురిడీలు చేసేస్తున్నారు. అన్న ఈ ఖర్చు అంతా జరగాలి కదంటే, మీ బుద్ధి పుట్టినంతే నేను ఉన్నాను. రేపు వచ్చే నెల, ఈ నెలలో 27వ తారీఖు చర్చి యానివర్సరీ ఉంది. మీరు అందరూ బాగా జరిగించాలి కదండి అంటే, మన అందరి దగ్గర 10,000 రూపాయలు ఉంటే 10,000 రూపాయల్లోనే పెట్టుకుందాం. 5,000 ఉంటే 5,000లోనే పెట్టుకుందాం. అవసరమైతే ఏంది బెల్లము బొరుగులు తెచ్చుకొని పలారం పెట్టుకొని ప్రార్థన పెట్టుకొని పోతాం. చికెన్ బిర్యానీ పెట్టాలని ఏం లేదు నాకు తెలిసి. బాగుండమ్మా, వాళ్ళే ఉంటాం, మీకు తెలుసో తెలియదు అంటే చెప్తున్నాను. ఈ రోజు నుంచి ప్రార్థన పెడుతున్నాను, తలా ఒక 2,000 ఇవ్వాలి, లేకపోతే కుదరదు. ఎలా జరుగుద్ది? మీరు ముందుకు రాకపోతే ఊరు వస్తారు. ఎట్ట నేను వద్దుతుంటే మొదలే పొలాల్లో పంట లేదు, ఎండకి ఎండిపోతున్నారు, ఇంట్లో బియ్యం లేవు. ఇప్పుడు మీరు ఏడ అప్పులు తెచ్చి దాయాలక నాకు ఏడ తెచ్చేయాలి చెప్పండి. ఇప్పుడు ఏమంటారు? మీరు తాగటానికి కొంటాను, చికెన్లో కొంటాను, మటన్లో కొంటాను, ఇంట్లో ఖర్చులు కొంటాను, ప్రార్థనకి వెళ్ళాలంటే ఉండదా? బాగుండే వాక్యం. ఇన్నిటికి ఎత్తుంటే దేవుడు మీకు ఇత్తడు కదా. మరి పిచ్చోళ్ళారా, ఇయ్యాలని వాళ్ళ మనసులో ఉండాలి, నేను ప్రేరేపించడం వల్ల నీకు ఉండకూడదు. మన ఒకళ్ళు చెప్తున్నారు, వారము చర్చి వేరే చోట అన్నాలు పెట్టి లేక ఇబ్బంది పడుతున్నాను, నేను ఎట్టా మానుకుందామంటే మన శాపం వస్తుంది అన్నాడు పాస్టర్ గారు, అందుకని మానుకోవట్లేదంట. మరి ఒకరోజు మానుకొని చూడరాదు, శాపం వస్తుంది రాదు. నేను చెబుతానన్న, వద్దులయ్యో వస్తుందేమో మనం, అవునా కదా. అప్పుడప్పుడు మీ ఎలకా నుంచి పోతుంటారు, ఎంత పెద్ద బొమ్మని ఎత్తుకొని పోతుంటాడు, ఆన్నే కూర్చుంటాడు. నాకు 2,000 ఇస్తే కానీ పని లేకపోతే మీ ఇంటికి శాపం అంటాడు. వాడికంటే దరిద్రంగా తయారు చేశారు వీళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళు పెడితే రాదు, ఇప్పుడు ఈయనిస్తే పాస్టర్ పెడితే రాదు. ఇప్పుడు కాడి పాపడు పెడితే రాదు, పాస్టర్ కదా ఇప్పుడు పెట్టే శాపం రాదు. మీకు వాక్యం తెలిస్తే బిలాము ప్రవక్త శపించినా దేవుడు ఆశీర్వదిస్తే ఏం కాదు. మరి మీకెందుకు అంత వాక్యం ఎలకాడు తెలుసు పాపము. ఆడిపోయి గంటతోడు కూర్చొని ప్రార్థన చేసుకుని ఏదో 4 మాటలు చేతి నీ దెయ్యాలను వదులుకొట్టుకుని ఇంటికి వచ్చి బిర్యానీలు తాగొడు. కిడికేం తెలుసు ఇవన్నీ? చరిత్ర కాదు తెలియాల్సింది, వాక్యం తెలియాలి ధైర్యం జనాలకి. ఇప్పుడు ఈ స్వతంత్రాన్ని ఏం చేస్తున్నారు? సద్వినియోగం చేసుకుంటున్నారు. అందుకే నేను ఒక రీల్స్లో ఒక సిస్టర్ చెప్తుంది, అమ్మాయి రాత్రి నేను చెల్లెలో వింటున్నాను, 10వ తరగతి ఫెయిల్ అయినాడంట, బ్యాగ్ తెలుసుకొని పోతానంట, ప్రార్థన అంటే బాగుంటుందని. ఇంప్రూవ్ కావచ్చు కదా. నాకు అనిపించింది ఇది ఇలా చెప్పడం కరెక్ట్గా, దేవుడు పిలుచుకున్నాడేమో ఇలా అంటాం కరెక్ట్ కాదు అనిపించి, మరలా ఒక రకంగా అనిపించింది, ఇది కూడా ఒక చీపు ట్రిక్ ఏమో అనిపిస్తుంది. అంతే కదా. అంటే నేను తప్పనట్టదు ఒప్పనట్టదు, ఎవరి స్వతంత్రం వాళ్ళది, నాకు అవసరం లేదు. ఇక్కడ మనకు కొన్ని కళ్ళు తెరుచుకోవాలి మనం కూడా. అమావాస్య ప్రార్థన ఏంది, పున్నం ప్రార్థనలు ఏంది, అప్పుడు మీకేం గుర్తు రావాలి? ఏలియా కూడా చేశాడు కదయ్యా, ఆ కాలం చేశాడు, మరి ఈ కాలం లేదుగా. మరి అప్పుడు బలి అర్పించాడు, ఇప్పుడు కూడా తెసిపోయి అర్పించండి గొర్రెలను పొట్టేళ్ళను. మరి ఎందుకు ప్రార్థన చేస్తే పోతుంది పాపము? అప్పుడు దశంభాగాలను ఇప్పుడు లేవు. మరి చాలామంది వచ్చి దశంభాగాలని క్రిస్టియానిటీ మీద పడి చస్తారు. అసలు కొత్త నిబంధనలో దశంభాగం అనేది లేనే లేదు. మనస్ఫూర్తిగా చేయమన్నది అంతే. ఇది అర్థం కాదా పాపం చాలామందికి. వీళ్ళు ఏంటంటే ఎక్కడ మా బెనిఫిట్స్ పోతేనే ఇలా భయం వెళ్ళదు, రాయితీలు పోతే ఇబ్బంది పడతారుగా. మళ్ళీ ఇప్పుడు దాకా ఏసీలో ఉన్నాము, రాయితీ పోతే ఏసీ ఆగిపోతుందిగా, అంతే కదమ్మా. ఏసీలో లేకపోతే ఇప్పుడు దాకా కారులో తిరిగి, రాయితీ పోతే మళ్ళీ కాళ్ళతో నడవాలంటే కష్టంగా. మరి అంతే. ఏందనుకున్నావు, నన్ను దాకా కారులో తిరిగి నేను మళ్ళీ బండి మీద లేకుండా అటు నడుచుకుంటూ పోవాలంటే అంత బాధ తెలుసా? ఏమన్నా అనుకుంటున్నాము జనాలు, మామూలు విషయమ్మా. ఎన్నెన్నో ఉంటుంది మీ అందరికీ. మరలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. ఇంతకుముందు అక్కడ ఆచరించారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎట్లా ఆచరిస్తున్నారు. ఇప్పుడేం చేయాలి మరి? ఆదివారం కూడా ఆచరించకూడదు కదయ్యా. మీకు రాలే నా కొత్త డౌట్లు. నేను బైబిల్ చదువుతుంటే నాకు అన్నీ డౌట్లు ముందు పుట్టి తర్వాత నేను పుట్టాను, నేను ప్రతిదీ డౌట్ వేసుకుంటాను.
ఆదివారం ఆచరించకూడదు కదంటే, ఆదివారం అనేది దేవుడు కొత్త నిబంధనలో సంఘము సమకూర్చబడిన రోజు. అది బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆదివార దినమున గౌని తీరమున అందరూ కూడుకొనుదురేమని పౌలు శీలలు అక్కడికి వెళితే లూదియా కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థన వింటుంది. సంఘము కూడుకోవటానికి ఆదివారం పునరుత్థాన దినము కాబట్టి ఆదివారం ఏమీ లేదు అంటూ ప్రత్యేకత. అందుకని ఈరోజు నేను బోధన కొనున్నాను. నిన్ను ఊరు తినొద్దనరమ్మా, మిమ్మల్ని ఊరు తినొద్దనరా. ఎప్పుడైనా నేను చెప్పానా? ఏ రోజైనా ఆదివారం ఉపవాసం ఉండొచ్చి రొట్టె రసం తీసుకోమని ఏ రోజైనా చెప్పానా? చెప్పినా? అసలు నేను చెప్పను. మీరు ఒకవేళ తినుంటారేమో. నేనేమంటాను తెలుసా? ఉండగలిగిన వారైతే రాండి, లేని వాళ్ళైతే తినరాండి అన్నాడు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రిక రాయబడింది, మీలో చాలామంది వచ్చి ఇదిగో కొద్దిగా ఎక్కువగా తక్కువగా తీసుకొని వెనకొడికి లేకుండా తినేస్తున్నారు, అంత ఆకలైనప్పుడు ఊరు తినకుండా రమ్మన్నారు మిమ్మల్ని అన్నాడు పౌలు గారు. బైబిల్లో కరెక్ట్గా ఉంది కదా అది. అంతేనంట, తీసుకొచ్చి రొట్టె పెడుతున్నట్టు ఆకలితో మొత్తం మోసుకున్నారు అంట నోటికి. మరి వెనకొడికి ఏం పెట్టాడు అక్క? ఉపవాసం అనేది నీ పర్సనల్. అన్నం తినొచ్చినంత మాత్రాన అదేమి చెడిపోదు, అన్నం తిన్నంత మాత్రం అదేం కాదు. తినకుండా పాపం చేయకుండా రావాలి. ఇలా అన్నారు ఒకరికి కొంత డౌట్ వస్తాయి. ఆ డౌట్స్ అని మీకు చెప్పాలంటే కుదరదు, టైం లేదు. అయ్యా ఆదివారం కదా, ఆ శనివారం నైటు భార్యాభర్తలు కలవకూడదా? చాలా డౌట్లు ఇవన్నీ. ఎన్ని ఉన్నాయో తెలుసా? నాకు తెలిస్తే ఎంతమంది నాకు ఫోన్లు చేసి చెప్పారు. దేవుడు పెట్టిన క్రమం తప్పు కాదు అది. నువ్వు దేవుడిని ఎరిగిన వాడివి, వాళ్ళు ఎరగనోళ్ళు. దీనికోసం దాన్ని పక్కకు తృణీకరించకూడదు. ఇద్దరు ఎరిగిన వాళ్ళు అయితే ఇద్దరు ఉభయ సమ్మతి చొప్పున ఓకే అని కూడా ఇది కరెక్టే. అందుకే నేను చెప్తాను, నేను ఎవరికైనా డౌట్స్ ఉంటే బైబిల్ తీసుకురండి, వరకు వచ్చి చెప్పను. బైబిల్ తీసుకురండి, బైబిల్తోనే కూర్చోవాలి. అప్పుడు బైబిల్తోనే మాట్లాడితే ఊరికైనా సమాధానం ఉంటుంది. అన్ని రోజులు చదవబట్టే అంతలా ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చా. లేకపోతే అమ్మ అనవసరంగా ఎంత బిజినెస్ పోయింది, ఎంత డబ్బులు, ఎంత పర్ఫెక్ట్, ఎంత రేంజ్ అది. ఎడొచ్చి ఓరక మీ దగ్గర కూర్చొని ఎడకైతే 4 మాటల ఆ డొక్కు అటు నడుపుకొని అట్టడి తిరిగి రేంజా. కానీ దీంట్లో ఉన్న సత్యం అర్థమైన తర్వాత అవన్నీ వేస్ట్ అనిపించింది. అందుకని ఎవరితోనైనా ఎలాంటి వాళ్ళతోనైనా బైబిల్ తీసుకొని వచ్చి అని మాట్లాడతా, లేకపోతే వరకు మాట్లాడు. బైబిల్తోనే కూర్చున్నాం, బైబిల్తోనే మాట్లాడతా. పాస్టర్లతోనే మాట్లాడితే ఎక్కువ. వాళ్ళు అంటారు, మా సంఘానికి వచ్చి నువ్వు వాక్యం చెప్పొద్దు అంటారు. నువ్వు వద్దంటే నేను ఎందుకు వస్తా, నాకు అసలు అవసరమా? వాళ్ళు చెప్పి చాలామంది పిలిపించుకోరు, ఒకసారి పిలిపించుకు రెండోసారి అంటారా వాళ్ళకి ఆయన వద్దాయి, ఆయన వద్దే. విశ్వాసులు అందరూ నన్ను క్వశ్చన్లు అడుగుతున్నారు. తర్వాత రోజు వచ్చి అంటారు, క్వశ్చన్లు అడుగుతున్నట్టు. నేను చెప్పి వచ్చిన తర్వాత పోయి పాస్టర్ని అడుగుతున్నట్ట, ఏంది ఎట్టున్నది ఎట్టున్నది అని. నన్ను ఏం చేయమంటాం? మరి నిజాలు చెబితేనేమో నీకు తరకని చెప్పి, అబద్ధాలు చెబితేనేమో నేను నరకానికి పోవాల్సి వస్తుంది. అంతే కదక్క. కాబట్టి ఇక్కడ అదే ఉంది, స్వతంత్రాన్ని దేనికి ఉపయోగించుకోవద్దంట? దుష్టత్వాన్ని కప్పి పెట్టడానికి ఉపయోగించుకుంటున్నారు. నేను అన్ని పాపాలు చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతున్నాయి అంటున్నాను. కప్పి పెట్టినట్టుగా ఈ పాపాలన్నిటిని. అందుకని ఇక్కడ ఒక మాట అన్నాడు. ఓకే, చూడండి, జాగ్రత్తగా గమనించండి. యాకోబు రాసిన పత్రిక 1:25. ఇప్పుడు మన బతుకు బయటపడిపోద్ది. ఒకటి బయటకు వస్తుంటుంది, ఎంతమంది స్వతంత్రమో తెలిసిపోద్ది ఇప్పుడు. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరు చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మరచువాడు కాక. నువ్వు వినిపోయి మర్చిపోతున్నావంటే నువ్వు నిలకడగలేవు అంతే. ఏడంటావు, ఇంటికి నాకు మర్చిపోతావు. ఎన్నిసార్లు చెప్పాను మీకు కోపడొద్దని? ఇంటికి నాకు కోపడతారుగా అంటే మీరు ఎక్కడ లేరు, స్వాతంత్రం నిలకడగలేరు. మళ్ళా వారం వచ్చాక మళ్ళా రద్దాలి. రోజు ఇదే పని. మధ్యలో కాల సోమవారం పొద్దున్నే కాకుండా బుధవారం మధ్యాహ్నం యేసుప్రభు రాకడొస్తే ఆదివారమే రావాలని ఏం లేదుగా. గురువారం వస్తే ఈ 4 రోజులు మనం ఎన్ని బూతు మాటలు మాట్లాడాం, ఎన్ని తిట్లు తిట్టాము, ఎంత చేసి మొత్తం పోదు. దేవుడు క్షమిస్తాలయ్యా, ఆల్రెడీ అయిపోయింది క్షమించి, మళ్ళీ ఎలా కాలమా? దేవుడు క్షమిస్తాడులే అని పాపం మీద పాపము, పాపం మీద పాపము, పాపం మీద పాపం మూట కట్టుకోవద్దని రాయబడింది. ప్రతిదీ చెప్తున్నాను మీకు. దేవుని పిలుపు అంటే ఎక్కడున్నా పరిగెత్తాలి. అందరూ పాస్టర్ కావాల్సిన పని లేదు. విశ్వాసి కూడా పాస్టర్తో సమానమే. మీరు అనొచ్చు ఏందయ్యా అని, బైబిల్ గ్రంథం అదే రాయబడిందిగా.
ఏం రాయబడింది? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఎలుగులోని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును. ఇప్పుడు మీరు రాజులా లేకపోతే బానిసలా? రాజు అంటే పాస్టర్ రాజే, మీరు రాజు, అందరూ ఒకటేగా. మరి ఇక్కడ మీరేమంటాం? మాది కాదులే దేవుని సేవకులది కానీ అంటారు. మాకు ఇబ్బంది లేదు దేవుని సేవకులది. మీరు ఎలాగ ప్రార్థన పోయేస్తారో నేను అలాగ ప్రార్థన పోయేస్తాను. మీరు ఎలాగ ఉదయం మీ పనులు చేసుకుంటారో నేను కూడా నా పనులు చేసుకుంటాను. ఉదయం నాకు పనులు ఉన్నాయి, నేనేమేమి వరకు ఉన్నాను. మీరు 5 గంటలకు లేస్తారో లేరో కానీ నేనైతే గట్టిగా చెప్తున్నాను, 6 గంటకల్లా వేస్తాను. ప్రతిరోజు 6 గంటలకు వేయాలి తప్పదు. నా పనులు చేసుకుంటాను, పని చేస్తాను, మళ్ళీ సాయంకాలం రాగానే మళ్ళీ ప్రార్థన పోయేస్తాను. ఎందుకంటే ఇది బతుకు తెరువు కాదు, ఇది పరలోకానికి మార్గం. భూమి మీద మనం చేసుకునే చిన్న చిన్న పనులు మనం బతకటానికి ఇది మార్గమే. ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు నువ్వు మార్గంలో ఉంటే. నువ్వు మార్గంలో లేకుండా దేవుడు ఆశీర్వదించమంటే ఎట్ట కుదురుద్ది? అందుకని ఇక్కడ అంటున్నాడు, నువ్వు స్థిరముగా నిలబడితే వాక్యం ఏం చేయవు, మరిచిపోవు. ఇప్పుడు నువ్వు మర్చిపోతున్నావా, గుర్తుపెట్టుకుంటున్నావా వాక్యాన్ని? అప్పుడప్పుడు నిజంగా నాకు తెలిసి నేను ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఆటో తీసుకున్న తర్వాత అప్పుడప్పుడు పరిచర్యకు వస్తున్నారు పాపం. మీరు ఎంతకుమంది పరిచర్య ఏంటని తెలియదు. ఈ ప్రార్థనకు రావడానికే భయం అయ్యేది ఇంట్లో నుంచి కదక్క, కొద్దిగా ఇబ్బందులు ఉండేవి. తర్వాత అలా ఉన్నారు. ఇప్పుడు పరిచర్యకు వస్తున్నారు. పరిచర్యకు వస్తున్న తర్వాత మీకేం అర్థమైంది? మేము కూడా ఒక పరిచర్యకు వెళ్ళగలమా అంటే దేవుడు ఒక్కొక్క పనిని ఒక్కొక్కరికి నియమిస్తారంతే. ఆ పనిలో మీరు పాలి భాగస్తులైనప్పుడు మీ బాధ్యత మీరు నిలబెట్టుకుంటే కరెక్ట్గా ఉంటారు. నిలబెట్టుకోకపోతే ఎవరేం చేయలేరు. ఇప్పుడు నా బాధ్యత నేను నిలబెట్టుకుంటే పర్ఫెక్ట్, నిలబెట్టుకోకపోతే ఊరుము కాలేము అంతే. అందుకని ఇక్కడ అంటున్నాడు, విని మరిచిపోవద్దు. వినేం చేయొద్దు, మరిచిపోకుండా గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఎక్కడ ఉండాలి? భారతదేశంలో నాకు స్వతంత్రం వచ్చింది అన్నోడి కల్లా ఏం గుర్తుంటాయి? రాజ్యాంగం గుర్తుంటుంది, తక్కువ గుర్తుంటుంది. నేను కుడి పక్క పోని ఎడం పక్కనే పోతా, అన్నీ పాటిస్తుంటాను, పర్ఫెక్ట్గా చేస్తుంటాను. డ్యూటీ కరెక్ట్గా చేస్తారు ఉద్యోగం చేసేవాళ్ళు అయితే, అంతే కదమ్మా? కరెక్ట్గా చేస్తారా? లేకపోతే పోయి ఆడ గేమ్స్ ఆడుకుంటారు పాపం వాళ్ళు. తెలిసినాడు తెలియనోడు పోతాడు, ఆడు తొంబేస్తాడు, వస్తాడు, ఆడు దుప్పటి కప్పుకుంటాడు, పండుకొని నిద్రపోతాడు. మధ్యాహ్నం రాగానే బిర్యానీ పార్సల్ తెప్పించుకుంటాడు, తింటాడు, ఒక థమ్స్అప్ తాగుతాడు, మళ్ళీ పండుకొని నిద్రపోతాడు. 5 గంటల తర్వాత బండి ఎక్కి మళ్ళీ ఇంటికి వస్తాడు. మనిషి అడక్కపోవచ్చు, అధికారులు అడక్కపోవచ్చు, నీకు అధికారం ఇచ్చిన దేవుడు నేను ఒకరోజు అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. ప్రతి వానికి లెక్క. ఎప్పుడు అందుకే అన్నాడు, నేను ఎప్పుడు కూడా అధికారులను గౌరవించను అని చెప్తాను. అధికారులు అంటే ఎవరు ఏర్పరిచిన వాళ్ళు? వాడు ఎలాంటోడైనా గౌరవించాలి, తప్పదంతే. అందుకని ఇక్కడ అంటున్నాడు, మనము విని మరిచిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తుంది, మనకేం చెప్తుంది తెలుసా? మనము ఈ స్వాతంత్రం ఏం చేయకూడదంట, దుర్వినియోగం చేసుకోకూడదు, దుష్టత్వాన్ని కప్పెట్టడానికి ఉపయోగించుకోవద్దు. ఈ స్వాతంత్రాన్ని మంచి పనులు చేయటానికే ఉపయోగించుకోవాలి. ఈ స్వాతంత్రం మనల్ని కండిషన్లో ఉంచడానికి స్వాతంత్రం అంటే. ఇప్పుడు నాకు కోరికలు ఆలోచనలు మీకు అందరికి ఉంటాయక్క, నిజంగా చెప్తాను, ఏమని అనుకోవద్దు. మీరందరి ఇళ్లలో కొన్ని ఫంక్షన్లు కొన్ని జరుగుతున్నప్పుడు కొన్నిట్లలో పాలు పంపులు పొందాలని మనసులో ఉంటుంది, లేకుండా ఉండదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఒక కండిషన్ మనకు అడ్డం వచ్చి మనం ఆగిపోతాం అంతే. లేకపోతే మన చేత కాకక్క, ఇంకేం చేత కదక్క, అవన్నీ చేసి వచ్చినాడు కదా. ఒక కండిషన్ అంతే. అందరూ పోతున్నప్పుడు తుమ్మినప్పుడు అందరు ఎన్నుకుపోతారు, నువ్వు ఒక్కదానివే ముందుకు పోతున్నావు. నీకేంటంటే వాక్యం గుర్తుంది, ఇది నాకొద్దు, నా దేవుడు నాకున్నాడు. వాళ్ళందరూ అంటారు, ఏంటి అలా పోతున్నామంటే ఇప్పుడు వాళ్ళు నిన్ను చూసి మారాలి. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన పోతున్నారని ఇక్కడ గుర్తించాలి నిన్ను. అర్థమైందా? అందరూ కూర్చొని ప్రార్థన అందరూ కూర్చొని ఏదంటే చేస్తున్నప్పుడు నువ్వు కూర్చొని మాట్లాడుతావు, తప్పులేదు, నేను మాట్లాడదని చెప్పట్లా. కానీ నీ మాట పద్ధతి వేరుగా ఉండాలి, నీ క్రియ వేరుగా ఉండాలి. అప్పుడు అన్నాడు, ఏంది మీరు అందరూ ఇట్లా మాట్లాడుతుంటే, ఏమైంది ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు ప్రార్థన పోతారు, ఏంటి మాట్లాడరు, అసలు ఏంది నీ ప్రవర్తన? ఇప్పుడు నీకు ఇంటి మీద సిలువ పెట్టుకొని మెల్లో ఎంత పెద్ద సిలువ వేసుకుంటే నువ్వు క్రైస్తవుడు అని గుర్తా? అవి ఎన్నో రోజులు అవన్నీ పోయినాయి, ఆ లోకమే పోయింది. అందుకని చూడండి, నాకు కానీ నా యొక్క
సింబల్స్ ఏమి నా యొక్క ఇంట్లో కానీ నా శరీరం మీద కానీ నేను ఉంగరాలు కానీ ఏవి పెట్టుకోము అసలు. అంటే తప్పేం లేదు, పెట్టుకోండి, తప్పులేదు, పెట్టుకోవచ్చు. కానీ ఉంగరాలు అంటే ఏంటి? సిలువ గుర్తు వేసుకున్న ఉంగరాలు, సిలువ గుర్తు వేసుకున్న తాలిబొట్లు, ఇవి కాదు. అన్నీ వాడుకోవటానికి దేవుడిచ్చి ఉపయోగించుకోవడం తప్పులేదు, నేనేం కాదనట్లేదు. మా బండి మీద కూడా ఎప్పుడు కూడా నా బండి చూస్తారు కదా, క్లియర్గా ఉంటుంది, ఏ పేరు రాపించుకోను, వాక్యం రాపించుకోదు కదా అన్నట్టు. రాపించుకోవచ్చు, వాక్యం హృదయంలో ఉండాలి, బండి మీద కాదు. నీ వాక్యం నా పాదములకు దీపము, నేను పోవు త్రోవలన్నిటి నన్ను కాపాను. పుట్టెక్కిన పోతాడు, గొంతులో బన్నుగుతాడు, మరి వాక్యం ఎందుకు కాపాలా? అడిగారు చాలామంది, నన్ను ఏం చేద్దాం చెప్పండి. యేసు ప్రభువు నా కాపరి భలే రాపించుకున్నారమ్మ బండి మీద. ఆ బండి తెసిపోయి మద్యం షాపు కాడ పెట్టండి, ఈ లోపల పోయి మందు తాగుతాడు. మరి ఆ బండి ఆడ ఎందుకు ఉన్నది అసలు? ఆ బండి ఆడ ఉండొచ్చు అసలు. మరి ఎందుకు రాపించుకోమండి వాడిని? పోయి శుభ్రంగా మామూలు రాపించుకోకుండా పోయి తాగరాదు. అందుకే నేను చెప్తాను చాలా విషయాలలో ఒకటి ఏదన్నా ఉంటే చర్చి పేరు రాపించుకోండి, తప్పులేదు. వద్దు, అది కూడా వద్దు, అసలు ఏమి వద్దు. హృదయంలో ఉండాలి వాక్యం. ఎక్కడ పోయినా నీ హృదయంలో వాక్యం ఉండాలి. ఎదురుగా 100,000 పద్ధతులు నిన్ను ప్రేరేపించినా గొంతుకులు ఆపలాగిపోవాలి, గొంతుల నుంచి బయటికి రాకూడదు ఏది కూడా. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు మనకు ఉన్నదంతా కూడా నాగార్జున సాగర్ ఆనకట్ట వదిలితే ఎట్టొస్తుందో అట్టొచ్చేస్తా. మా బాసి పెట్టుకున్న బూతులన్నీ ఒక్కసారిగా మాట్లాడేస్తారప్ప. ఎన్ని రోజులు ఓర్చుకొని ఒక్కరోజు వదిలేసాను అంటారు, ఇంక వదిలేస్తారు మొత్తం. మామూలు వస్తాయి అప్పుడు గుర్తు చూస్తుంటారు జనాలు, నువ్వేనా? ఎంతలా నువ్వు మాట్లాడతారు తెలుసు, అసలు వీళ్ళేనా అన్నట్టు ఉంటుంది. ఎన్ని రోజులు కాపాడుకున్నది ఏమైందక్క, జాగ్రత్త. అందుకని ఎందుకు ఇలా అంటారంటే వాక్యము గుర్తు లేకపోతే, అదే వాక్యం గుర్తుంటే. అందుకని మీకు చాలాసార్లు చెప్తాను, పుట్టుకతోనే ఎవరు నేర్చుకోరు, నిదానంగా నడుస్తుంటే నడకొచ్చేస్తుంది అంతే. కాబట్టి అలవాటు పడాలి మనం మంచిని చేయటానికి. ఈ స్వాతంత్రం మనల్ని ఏం చేసిందంట? స్వతంత్రులుగా చేసింది. ఈ స్వతంత్రమైన మనము మరలా దాస్యమని కాడి కింద చిక్కుకోవద్దు అంతే, వేరే వాటికి దాసులు కావద్దు. నిజంగా చెప్తున్నాను, 100కు 90 మంది ప్రార్థనలో బాగున్న వాళ్ళు వ్యభిచారాలు చేయరు, మందులు తాగరు. గట్టిగా చెప్తున్నాను, జోదాలు ఆడరు, విగ్రహారాధన కాడికి బారు ఎక్కువ మంది. చేసే తప్పులు ఏంటంటే ప్రార్థనే అని చెప్పి అమావాస్యలు, దినాలు, మాసాలు, ఎదురుచూపులు ఇలాంటివే తప్పిపోతుంటారు. ఇది కూడా రేఖలోకి ఎత్తడం ఆయన. అందుకంటున్నాను, ఎక్కడ మరలా మీరు వాటికి దాసులు అవుతురేమని, మీ నిమిత్తము నేను పడిన కష్టం అర్థమవుపోనేమని ఏమవుతున్నాడంటే పౌలు గారు, భయం. అందుకని మీ అందరికీ చెప్తున్నాను, భయం. మీకు ఎన్నిసార్లు చెప్పుంటాను, బైబిల్ చదవండి అని చెప్తే నేను ఎక్కువ ఏమైనా చదువుతున్నాను మిమ్మల్ని. ఎన్నోసార్లు చెప్పాను, బైబిల్ చదవండి. అది తప్పక అన్నీ చేస్తారు మీరు. ఉపవాసం పొద్దుగూకులైన ఉంటారు కదక్క, పొద్దుగూకులు ఉంటారు అన్నం తినకుండా, కానీ బైబిల్ చదవరు. మాకు చదువు రాదంటే వదిలేంది, చదువు రాని వాళ్ళని వదిలేంది, చదువు వచ్చిన వాళ్ళు. ప్రార్థన 1.5 గంటలు కదా, 3 గంటలు చేస్తారు, కానీ బైబిల్ 5 సెకండ్లే చదువుతారు. ఏం నేర్చుకుంటారు నాకు అర్థం కాదు. ప్రార్థన చేయాలంటే ఏం రావాలి? వాక్యం వస్తేనే కదా ప్రార్థన చేసింది. వాక్యం తెలియకుండా ఏమని ప్రార్థన చేస్తాం? భజన చేస్తారు. వాక్యం తెలియకుండా ప్రార్థన చేశాడు, దాన్ని భజనే అంటారు, అంతే కదా. యేసయ్య 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇంకేదో మాటలేదా? రామ 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 హర హరి 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 రామ రామ హరి హరి అన్నట్టు ఉందిగా. తప్పది. వాక్యం తెలియాలి. వాక్యానుసారమైన ప్రార్థన పరలోకములో ఉన్న దేవుడు విని నీ ప్రార్థనకు జవాబిస్తాడు. బైబిల్ ఆడుందయ్యా లేదా గుర్తుందా మీకు? గుర్తురాదా? నేను చెప్పిన మాట ప్రకారం చేయకుండా ప్రభు ఆ ప్రభు ఆ ప్రభు ఆ ప్రభు నన్ను పిలవమన్నది ఎవరు అసలు? నిన్ను ప్రతిదానికి ఉంది. అందుకే నేను ప్రతిదీ కూడా బైబిల్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా చెప్పేస్తాను, గట్టిగా ధైర్యంతో చెప్తాను, భయపడను. ఎవరన్నా వచ్చి అడిగితే కడకింద చూపెడతాను ఏడుంది. ఇప్పుడు బైబిల్ తప్ప నా బైబిల్ అర్థం కాలేదంటే 1కు 2 సార్లు చదవండి, 2కు 3 సార్లు చదవండి, 3కు 4 సార్లు చదవండి, అర్థమయ్యేదాకా చదవండి. అర్థం కాకపోతే దేవుడిని అడగండి, అయ్యా బైబిల్ చదువుతున్నాను, అర్థమయ్యే జ్ఞానం దయచేయమని.
ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు ఉంటుంది. అర్థమైన తర్వాత మీరు ఎలా నడుచుకోవాలో తెలిసిపోతుంది. అంతే కదా. టీవీ కొంటారు, ఫ్రిడ్జ్ కొంటారు, ఏసీ కొంటారు, ఇదిగో ఆ మిక్సర్ కొన్నాము, ఆ కీబోర్డ్ ఉంది తెలుసు కదమ్మా, క్యాషియో ఇది కొన్నాము. కొనినమ్మటి ఏం చేశారు తెలుసు మీ అందరికీ? దాంతో అంత బుక్ ఇచ్చాడు. ఆ బుక్కులో చదువుకొని వాటిని ఎట్టా వాడాలో తెలుసుకోమని. అలాగే మనమల్ని కూడా ఒక దేవునిలోనికి పిలిచినమ్మటే ఈ బుక్ ఇచ్చాడు. దీన్ని చదువుకొని ఎలా నడుచుకోవాలో తెలుసుకోండి అని. అంతే, ఇంకేమీ లేదు. ఈ బుక్ పక్కన పెట్టి మనం ఎలా నడుచుకోగలం? అప్పుడేమంటాను తెలుసా? పక్కన వాళ్ళని చూశానంటాను. ఇప్పుడు వాళ్ళని చూసి నువ్వేం నేర్చుకుంటావు? బుక్లో ఉన్న చూసి ప్రకారం అయితే నువ్వు ఏది ఎప్పుడు వాడాలి, ఎక్కడ అది వాడాలి, అది లేకపోతే ఓకే. కాబట్టి వచ్చే వారం చేస్తాలే, అందరూ కూడా ప్రార్థన చేద్దాం. సమయం అయిపోయింది. వచ్చే వారం అందరం కొరకు దాన్ని కంటిన్యూ చేస్తాం.